అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఇక మనం సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సై పత్రిక, కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చోండి. ఇంకా వాక్యం ప్రారంభమవుతుంది కనుక ఇంకా తిరగొద్దు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ మొదటి ఆరాధనలో సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. నీ దాసుడు బలహీనుడు ప్రభు, నీ బిడ్డను మరుగు చేసి నీవే నీ బిడ్డలతో నాతో మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దెయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడుగా యేసు నామములో బంధిస్తున్నాం. మమ్మల్ని మీ స్వాధీనంలో తీసుకొని నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మా అందరితో మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రార్థన విని మనకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవునికి మనసారా స్తోత్రాలు చెప్దామా? గట్టిగా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. చదువుకున్న వాక్య భాగాన్ని మళ్ళీ ఒక్కసారి పరిశీలించుకుందాం. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఎలా క్షమించమంటున్నాడో, ఆ క్షమించడానికి ఎవరిని మాదిరిగా చూపిస్తున్నాడో మీరు గమనించాలి. ఎవడైనను మీకు హాని చేశాడని మీరు అనుకుంటే ఒకరినొకడు క్షమించండి అన్నాడు. ఎలా క్షమిస్తారు, ఎలా సహిస్తారు అంటే ప్రభు మిమ్మల్ని క్షమించి సహిస్తున్నట్లు మీరు కూడా ఇతరులను క్షమించి సహించండి అన్నాడు. బాగుంది. రెండోది, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమను ధరించుకోండి. ఆ మధ్యకాలంలో ఒకసారి చెప్పాను, నేను ఏదో ధరించాలని చెప్పాను. నేను స్త్రీల గురించి చెప్తూ సత్క్రియలు అను వస్త్రము మీరు ధరించుకోండి అనే మాట ఒకటి చెప్పాను నేను. తర్వాత సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయాలంకారము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అని. ఇక్కడ ఏమంటున్నాడంటే వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. ఆ తర్వాత అన్నమాట, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు పైన చెప్పినవన్నీ మీకేం మర్మాలేం కాదు, మీకు ఈజీగా అర్థమవుతాయి. బాయ్, ఈ లోకంలో నువ్వు ఉంటున్నావు, బాగా వినండి, ఈ లోకంలో నువ్వు ఉంటున్నావు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అందరూ నీకు ఫేవర్గా ఉండరు, ఫేవర్ చేయరు. కొంతమంది నిన్ను ప్రేమించి నీకు మంచి చేసేవాళ్ళు ఉంటే, కొంతమంది నీకు ఇబ్బందులు కల్పించే వాళ్ళు కూడా ఉంటారు, హాని చేసేవాళ్ళు కూడా ఉంటారు, నువ్వు బాధపడే విధంగా ప్రవర్తించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఈ సమాజంలో. అది నీ ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఉంటారు. అలాంటి శాల్తీలు నీకు తగిలినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అంటే, ఒక సామాన్యుడిలాగా నువ్వు స్పందించొద్దు.
అలాంటి వ్యక్తులు నీకు తారసపడినప్పుడు ఫస్ట్ దేవుని ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. దేవుడు నిన్ను ఎలా క్షమించి భరిస్తున్నాడో అది గుర్తు చేసుకొని, నీకు హాని ఇబ్బంది కలిగించి నిన్ను శోధించినటువంటి వ్యక్తుల విషయంలో కూడా అలాగనే సహించి క్షమించు. ఎందుకంటే ప్రభువు నీకు మాదిరి. నువ్వు చేసిన ఎన్నో అపరాధాలు, పొరపాట్లు ఆయన నీ విషయమై క్షమించినప్పుడు నీవు కూడా నీ సాటి వారిని, తోటి వారిని ఆయనకు మళ్ళీ క్షమించాలి, సహించాలి అనే పాఠాన్ని నేర్పుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండరు. ఇంటా బయట మనల్ని నొప్పించేవాళ్ళు, అభ్యంతరకరంగా నడుచుకునేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, మాటల చేత గాయపరిచేవాళ్ళు, ఏదో ఒక విధంగా మనల్ని హాని తలపెట్టే రకాలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు సహించండి, క్షమించండి అని చెప్తూ అన్నిటికి పైన ప్రేమను ధరించుకోండి అన్నాడు. ప్రేమ మీ నిలువెల్లా కప్పి ఉంచాలి. ప్రేమతో నిండిన వారై ఉండాలి. మీరు ప్రేమ చేత కప్పబడిన వారై ఉండాలి. అక్కడ రాజీ పడొద్దు అన్నాడు. ఇది ఏముందిలే అనుకుంటాం మనం, కానీ ఈ మూడు మాటలు రేపు జడ్జిమెంట్లోకి దేవుడు మనల్ని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. నువ్వు సహించలేదనుకో, నీ విషయంలో ఆయన కూడా సహించలేడు. నువ్వు క్షమించలేదనుకో, ఆయన కూడా నిన్ను క్షమించడం సాధ్యపడదు. ఈ మాట స్పష్టంగా యేసయ్యే చెప్పాడు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడుదురు అన్నాడు. అవునా? మళ్ళీ ఇంకో చోట అంటాడు, కనికరము గలవారు ధన్యులు, వారేం పొందుతారు? కనికరం పొందుతారు అన్నాడు. అంటే ఎదుటివారు మీద వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు కనికరం చూపటం మనకు తెలుసు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో మనకు కలిగిన దానిలోంచి సాయం చేయటం, కనికరం చూపటం అని మనకు తెలుసు. కానీ మన ఎడల తప్పు, మనకు హాని చేసిన వాళ్ళను కూడా క్షమించే విషయంలో కనికరం అవసరమైందన్న సంగతి మనకు అంతగా గ్రహింపు ఉండదు. కానీ అక్కడ కూడా కనికరం అవసరం. కనికరించి వదిలేయటం, కనికరించి పోనీలే అనుకోవటం. కనికరము గలవాడు కనికరించబడతాడు. అలాగే కనికరము న్యాయమును మించి అతిశయపడిద్దట, తీర్పును మించి, న్యాయ తీర్పును మించి అతిశయపడిద్దంట. యాకోబు పత్రికలో చెప్పాడు. ఒక్కసారి చూడండి, అది ఎలాంటి మాటో చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో, మీ ఎడల పొరపాటు చేసిన వారిని, మీకు హాని తలపెట్టిన వారిని సహించటం, కనికరించటం, క్షమించటం అనే వాటిని మీరు సాధన చేయండి, లేకపోతే రేపు పగిలిపోద్దని చెబుతున్నాడు. నా భాషలో చెప్పాలంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ చెబుతున్న ముఖం పగిలిపోయే తీర్పు వచ్చింది రేపు. అక్కడ జడ్జిమెంట్ భయంకరంగా ఉంటుంది. దేవుని మాటలను ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. సావు మూడినోళ్ళే తేలిగ్గా తీసుకుంటారు. మరి ఇలాంటి కీలకమైన మాటలు అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. మొత్తం రాయబడుతుంది మన బతుకంతా, దేవుని దగ్గర గ్రంథస్థం చేయబడుతుంది మన జీవితం అంతా. అందుకే ఈ అంశాలను తక్కువ అంచనా వేయొద్దు. మొట్టమొదటిది, ఒకరినొకడు సహించండి. ఆడ హాని చేసినా సరే, అవకాశం ఉన్నంత వరకు, అనుకూలత ఉన్నంత వరకు వాడిని సహించు, వాడితో సమాధానంగా ఉండడానికి ట్రై చేయి. రెండోది, క్షమించు, నువ్వు క్షమించబడతావు. ఇప్పుడు నువ్వు క్షమించాలంటే అవతలోడు నీ ఎడల తప్పిదం చేసిన పరిస్థితి ఉంటేనేగా క్షమాపణ అనేది వచ్చేది నీ దగ్గర. ఎవరు నీ ఎడల ఏ తప్పు చేయకుండా, ఎవరు నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా, అందరూ నీకు అనుకూలంగా ఫేవర్గా ఉంటే నువ్వు ఎవరిని క్షమిస్తావు? క్షమించే ఘట్టము నీకు రావాలంటే నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు కూడా నీ జీవితంలో ఉండాలి. నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కూడా నీ జీవితంలో ఉండాలి. పాయింటే కదా? అలాంటి వాళ్ళు తారసపడినప్పుడే క్షమించుట అనే దాన్ని వాడటానికి నీకు అవకాశం ఏర్పడింది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది మనకు వ్యతిరేక పరిస్థితులు కల్పిస్తారు. అయినా మనం క్షమించుట అనే దాన్ని మనం చేయాలి. ఓకే. తర్వాత ప్రేమను కప్పుకోండి అన్నాడు, ప్రేమతో నింపబడండి అన్నాడు. కొంతమంది కపటంతో, కొంతమంది ద్వేషంతో, కొంతమంది ఈర్ష్యతో. అపోస్తలుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తుంటే, వాళ్ళ ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటే, శాస్త్రులు పరిసయ్యులు ఈర్ష్యతో నిండుకున్నారని రాస్తుంది.
కొంతమంది ఎప్పుడు కోపంతో నిండి ఉంటారు, కొంతమంది ఈర్ష్యాద్వేషాలతో నిండి ఉంటారు, కొంతమంది అసూయ మత్సరాలతో నిండి ఉంటారు, కొంతమంది కపటంతో నిండి ఉంటారు. అయితే మీరు వాటితో వేటితో కాదు, మీరు దేవుని ప్రేమతో నింపబడి ఉండండి, ప్రేమతో నింపబడి ఉండండి, ప్రేమతో నింపబడి ఉండండి అన్నాడు. దాన్నే సాధన చేయండి. అదంత తేలికైన విషయం అయితే కాదు. ఆ మాట కొరింథీ పత్రికలో చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడండి అంటాడు. ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడటం ఏంటి అనుకుంటున్నారు? కష్టపడాల్సిందే. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం మనకు సులువే, కానీ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ ఎడల ప్రేమ కలిగి ఉండటం మహా కష్టం. అవకాశం ఉన్నంత వరకు వాడిని దెబ్బ కొట్టడానికే చూస్తాం మనం, అంతేగాని వాడిని ప్రేమించడం మన వల్ల కాదు. కానీ అందుకే అక్కడ చెప్తున్నాడు అన్నమాట, ఏమని? 1 కొరింథీ పత్రిక 14:1, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అదిగో చూడండి, 13:1 చూడండి, సహోదర ప్రేమ నిలవరముగా. ఇప్పుడు ఏందిరా బాబు, నువ్వు ఇప్పుడు మా ప్రేమ గురించి, క్షమించిన గురించి, కనికరం గురించి చెప్తున్నావు, ఇంకేమన్నా ఉందా అని డౌట్ పడవకండి. అసలు మ్యాటర్ ఉంది. అయితే ముందు పునాది వేసుకుంటున్నా, మీకు కొంచెం మెయిన్ పాయింట్స్ మైండ్కి ఎక్కిస్తున్నా. స్తోత్రం. పెద్ద చెప్పండి, పర్లేదు. మొట్టమొదటిది ఒకడినొకడు సహించుట, రెండవది ఒకడినొకడు క్షమించుట, మూడవది ఒకరి నీడలో ఒకడు ప్రేమానురాగాలు కలిగి. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమతో నింపబడి ఉండున్నట్లు ఎప్పుడు జాగ్రత్త పడాలి. ఈ మాట ఈ ఒక్క చోటే కాదు, అనేక చోట్ల రాశాడు. సాటి వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉండటం చిన్న విషయం కాదు. ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ విషయంలో ప్రేమ చూపటం అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా మనసు కావాలి. అది కష్టము, అయినా సరే మీరు సాధన చేయండి అంటాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. రెండవది, ఆ ప్రేమ కూడా చంచలంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. అది మారుతూ ఉంటుంది, మారనీయొద్దు అన్నాడు. నిలవరముగా ఉండనియండి సహోదర ప్రేమ. ఓకేనా? ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, బాధ పెట్టే వాళ్ళ విషయంలో ప్రేమ చూపటం అది ఒరిజినల్ అగాపే. బాధపరిచిన వారి ఎడల ప్రేమ కలిగి ఉండటం అనేది దేవుని ప్రేమ. ప్రేమించే వాళ్ళని ప్రేమించటం మనుష్య ప్రేమ. జంతువులు కూడా ప్రేమిస్తాయి పిల్లల్ని, చాలా ప్రేమిస్తాయి, మనకంటే బాగా ప్రేమిస్తాయి అవి. తల్లి పిల్లల్ని ప్రేమించింది. కుక్క, పంది కూడా తేడా లేదు, పంది కూడా తన పిల్లల్ని ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే, పంది పిల్ల గీ అందంటే ఇంకా అది వచ్చి ఆ మాంసం ఎగబడిపోద్ది మన మీద. పందికి కూడా ప్రేమ ఉంది, కుక్కకు కూడా ప్రేమ ఉంది. అలాగే మనుషులు కూడా తమను ప్రేమించేవారు తమకు సంబంధించిన వారిని ప్రేమిస్తారు. బయట వాళ్ళని అలా ప్రేమించలేరు. సొంత వాళ్ళని బాగా ప్రేమించి పువ్వమ్మ పువ్వమ్మ అని పూజించుకుంటూ ఉంటారు. బయట వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. దేవుడు చూస్తూ ఉంటాడు పైన. సొంత వాళ్ళు బయట వాళ్ళు అన్న భేదం లేకుండా నిష్పక్షపాతంగా ఎవరికి చూపదగ్గ ప్రేమను వాళ్ళకి చూపడానికి మన హృదయాన్ని సాధన చేసుకోవాలి. దాన్ని దేవుడు మెచ్చుతాడు, దానికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఆ తర్వాత అసలు మాటకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమన్నాడంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందు కొరకే మీరు ఒక శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి అన్నాడు. ఈ మాట ఈ సహోదరుల మధ్య ఉండే సమాధానానికి సంబంధించినట్టు కనబడుతుంది, కానీ ఇది మనకు మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్పే మాట. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో, చూడండి ఒక్కసారి ఆ మాటని, హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందు కొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎప్పుడు మీ హృదయంలో, మీరేమో ప్రేమతో నింపబడి ఉండాలి, మీ హృదయంలో దేవుడు అనుగ్రహించు సమాధానం ఏలాలి. ఈ మాట మీద మనసు పెట్టండి. ఏది ఏలాలంట? మన హృదయంలో క్రీస్తు అనుగ్రహించు. ఎందుకంటే మీరు ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు ఒక్కొక్కడు ఒక్కొక్క శరీరం కాదు, మనమందరము కలిసి క్రీస్తు శరీరం. అర్థమైందా? కాబట్టి
సాటి మనిషి పట్ల మన హృదయంలో ఎప్పుడూ సమాధానము ఏలుచుండాలి. అంతేగాని విద్వేషం, వ్యతిరేక భావం, పరస్పర వైరుధ్యం ఇలా ఉండేదానికి మనం పిలువబడలేదు. మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు గలవారై ఒకరినొకరు సహిస్తూ ఒకరినొకరు క్షమిస్తూ ఒక శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి ఎప్పుడు మన హృదయంలో సమాధానమే ఏలుచుండేటట్టు జాగ్రత్త పడండి అన్నాడు. ఈ మాటల గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. మీకు మంచి సమాచారం దొరికిద్ది, జాగ్రత్తగా వినండి. తెల్లవారుజామున అందరికంటే ముందు మేల్కొని దేవుని పాదాల చెంతకు అత్యంత ఆసక్తితో వచ్చే మీకు శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఇది కొంచెం త్యాగంతో కూడిన వ్యవహారం. పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఆరాధనలు ఏకీభవించాలంటే ఎన్నింటికి లేవాలో నాకు తెలుసు. తెల్లవారుజామున లేవాలి, 4-5 ప్రాంతంలో లేచి స్నానం గీనం చేసి అంత రెడీ అయ్యి ఇక్కడికి చేరేటప్పటికి ఆరాధన టైం అయిద్ది. అంటే దాదాపు 4:30-4 ఆ ప్రాంతంలో లేచి అందరు కుటుంబం రెడీ అయ్యి రావాలి. అంటే కొంత నిద్రను త్యాగం చేయాలి. అది విడి రోజుల్లో అందుకు 7 దాకా వండుకుంటాం, 6 దాకా వండుకుంటాం. కానీ ఆదివారం మొదటి ఆరాధన విషయంలో మాత్రం కొంచెం త్యాగం చేస్తాం. ఒక 2 గంటలు 3 గంటల నిద్ర త్యాగం చేస్తాం. కాస్త అయినా త్యాగం ఉంది కాబట్టి దేవుడు మనల్ని ఒట్టికి వదిలేడు, మనకు ఉపయోగపడే విషయాలు అందిస్తాడు శ్రేష్టంగా. ఈరోజు నేను అందించేటువంటి ఈ విషయాన్ని మీరు కానీ సాధన చేసినట్లయితే, అభ్యాసం చేసినట్లయితే మీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుద్ది. ఇప్పుడు నువ్వు చదివిన వాటిలో అంత సంగతి ఉన్నది ఏముంది బెదరు అని మీకు ప్రశ్న వచ్చింది. మళ్ళీ చూపిస్తా చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్న ఒక్క మాటని మళ్ళీ చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండాలి అన్నాడు. ఏలటము అంటే పరిపాలించటం. రోమపత్రికలో అంటాడు, మీ శరీరమును నీతి సాధనములుగా నీతికి అప్పగించండి, నీతి మిమ్మల్ని ఏలాలి, అంతేగాని పాపము మీ శరీరములను ఏలకూడదు అన్నాడు. మనల్ని దేవుని నీతి ఏలాలి, దేవుని ప్రేమ ఏలాలి, మన హృదయములో దేవుడు అనుగ్రహించు సమాధానము ఏలాలి. ఎప్పుడైతే, వినండి బాగా, మన ద్వారా తప్పులు జరుగుతాయో, మన ద్వారా పొరపాట్లు జరుగుతాయో, మన హృదయంలో ఒక మార్పు కనపడిద్ది. దాన్ని గుర్తుపట్టేంత ఆత్మీయ స్పర్శ గలవారైతే ఎంత ధన్యులు. నాకు దేవుని కృపను బట్టి నా భక్తి జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో నాకు అది దేవుడు నేర్పాడు. దాన్ని బట్టే నేను చాలా విషయాల్లో బ్యాలెన్స్గా ప్రయాణం చేయడానికి నాకు అది ఆ అనుభవం అనేది, ఆ సాధన చాలా ఉపయోగపడింది. సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక వ్యక్తి మీద నువ్వు ఇంటికాడ గొడవ వేసుకున్నావు. మళ్ళీ చెప్తున్నావు, నువ్వు ఇంటికాడ ఒక వ్యక్తి మీద గొడవ వేసుకున్నావు. నీ ఫ్యామిలీ మెంబర్లే అనుకోండి, కుటుంబ సభ్యులు, లేకపోతే నీ దగ్గర పనిచేసేవాళ్ళు, లేకపోతే నీ ఇరుగు పొరుగులు, మొత్తానికి వాళ్ళతో నీకు వాదన ఎదురయ్యి కొంచెం వాళ్ళని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశావు. అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే విధంగా, వాళ్ళు నిన్ను పొరపాటు అనుకునే విధంగా నువ్వు తప్పుగా వాళ్ళని దూషించావు, ఇబ్బందికరంగా మాట్లాడావు. వినండి బాగా. అలా చేసి ఆదివారం సమయంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. నీ ద్వారా ఒక తప్పు నీ పొరుగువారి ఎడల జరిగినప్పుడు, ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. నీ ద్వారా నీ పొరుగువాని విషయంలో ఒక తప్పు నీ ద్వారా జరిగినప్పుడు, నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే, నీ హృదయంలో దేవుడు అనుగ్రహించే సమాధానం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం, దాని యొక్క ఏలుబడి ఆగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ సమాధానం పోతుంది. అంటే ఇంకొక టైప్లో చెప్పాలంటే ఆ సమాధానం బ్రేక్ అవుతుంది. మంచి మనస్సాక్షి కలిగిన వాడికి ఇది అర్థమైద్ది. వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని హల్లెలూయా స్తోత్రం అంటుంటావు, ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తుంటావు, ఆరాధన చేద్దామంటే ఆరాధన చేస్తుంటావు. ప్రార్థన చేస్తున్నా తృప్తి ఉండదు, ఆరాధన చేస్తున్నా తృప్తి ఉండదు, ప్రభు బలలో చేస్తున్నా తృప్తి ఉండదు, వాక్యం వింటున్నా తృప్తి ఉండదు. లోపల అసమాధానం అనేది వెళ్తుంటుంది. మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. ఇలాంటి అనుభవం ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు ఎత్తుతారా? నాకుంది ఈ అనుభూతి, నాకుంది అనుభవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
చేతులు ఎత్తని వాళ్ళకి ఆ స్పర్శ లేదని అర్థం. అర్థమైందా? అంటే మనస్సాక్షి కొంచెం అభ్యంతరకరంగా ఉందని అర్థం. మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి ఎవరు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు అనుగ్రహించే సమాధానం వాళ్ళ హృదయాల్లో ఏళ్తుందా, ఆగిపోయిందా అనేది అర్థమైంది. అందుకే పౌలు తిమోతికి చెప్పినటువంటి మాటల్లో 2 ముఖ్యంగా చెప్పాడు. నీ విశ్వాసమును, మంచి మనస్సాక్షిని నువ్వు ఎల్లప్పుడూ కాపాడుకోవటానికి సిద్ధంగా ఉండు తిమోతి అన్నాడు. ఒకసారి ఆ తిమోతి పత్రిక చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువు నాయన. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అది రెండే చెప్పాడు. విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి జాగ్రత్త పడు అన్నాడు. కొంతమందికి ఒక నిమిషం, స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా చెప్పాలి. ఏం లేదు, కొంతమంది ఆడ వంట చేస్తున్నారు, 2 కూటాలు పోగొట్టి వంట చేస్తే చివరికి వాక్యం వినకపోతే భ్రష్టులు అవుతారు. అది నా బాధ. వాక్యం వినాలి. అది అన్ని తర్వాత అవసరమైతే ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనం భ్రష్టులు కాకూడదు. వాక్యం వినాలి. అది మైండ్ దగ్గర పెట్టుకోండి, పిచ్చి పనులు చేయవాకండి. స్తోత్రం చెప్దాం వల్ల ఒకసారి. రెండింటిని గుర్తుపెట్టుకో. మనం మొట్టమొదటి మంచి మనస్సాక్షి, దానికంటే ముందు విశ్వాసము, ఈ 2 ఉండాలి. పౌలు మరో చోట అంటాడు, నా దేవుని ఎదుట నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉండునట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అంటాడు. మనస్సాక్షి నిర్మలంగా ఉండటం ఏంటి? మంచి మనస్సాక్షి ఏంటి? ఈ మనస్సాక్షులు రకరకాలు ఉంటాయి. కొంతమందికి చెడిన మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి చెడిపోయిద్ది అంటే అర్థం ఏంటో తెలుసా? అది రాంగ్ డైరెక్షన్ ఇస్తుంటుంది. వాడు ఏది చేసినా సరే కరెక్టే అంటుంటుంది. ఎందుకంటే చెడిపోయింది ఆ మనస్సాక్షి. ఈమె ఏది చేసినా సరే ఆమెకి అది కరెక్టు, ఆమెదే కరెక్టు, ఆయనదే కరెక్టు. అంటే మనస్సాక్షి కరెక్ట్గా జడ్జి చేయటం అనేది మానేసింది, తప్పు చూపిస్తుంది. మీరు దయచేసి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మన భక్తి జీవితం, భక్తి సాధన అంతా కూడా ఈ పాయింట్లోనే ముడిపడి ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ మిస్ అయిందంటే తేడా పడతాం మనం. అందుకే మనస్సాక్షి విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనస్సాక్షి నిర్మలమైనదిగా, మంచిదిగా ఉండునట్లు మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఒకప్పుడు స్టార్టింగ్లో మన మనస్సాక్షి చచ్చింది. యేసు ప్రభు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆయన తన రక్తము చేత మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు. మనమేమో మంచిగా పాటలు పాడుతాం, కానీ నిజంగా మనస్సాక్షి శుద్ధి అయిందా లేదా, ఆ శుద్ధైన మనస్సాక్షి మళ్ళీ మురికవుతుందా అనే పరిశీలన పెట్టుకోం. పాట మాత్రం పాడుతూ ఉంటాం. మనస్సాక్షిని శుద్ధి, నీకు శుద్ధి అయిందా? మనస్సాక్షి శుద్ధిపరచబడిందా? నా మనస్సాక్షి శుద్ధీకరించబడింది అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. కొంతమందికి చేతులు ఎత్తాలంటే భయం, వీడు ఏమి ఇరికిస్తాడో అని. కొంతమంది చేతులు ఎత్తట్లా అంటే ఇంకా చెడిన మనస్సాక్షిలోనే ఉన్నారన్నమాట. నా మనస్సాక్షి అయితే శుద్ధీకరించబడింది. క్రీస్తుకు ముందు, అంటే క్రీస్తుని ఎరగక ముందు నా మనస్సాక్షి చెడిన స్థితిలోనే ఉంది. నేనేం చేస్తున్నానో, ఎటు పోతున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో, తల్లినేం మాట్లాడుతున్నానో, తండ్రినేం మాట్లాడుతున్నానో, ఎవరినేం మాట్లాడుతున్నాడో ఎరుగని స్థితిలో ఉన్నాను. అరే, నా తల్లి విషయంలో ఎలా ప్రవర్తించకూడదు, నా తండ్రి విషయంలో ఎలా ప్రవర్తించకూడదు, తోబుట్టు విషయంలో ఎలా వ్యవహరించకూడదు, ఇరుగు పొరుగుల విషయంలో ఇవన్నీ తెలియవు. మనస్సాక్షి చెడిపోయి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చానో ఆయన తన రక్తము చేత నన్ను కడిగినప్పుడు నా మనస్సాక్షిని కూడా కడిగాడు. అంతకుముందు పని చేయని మనస్సాక్షి యేసు ప్రభు రెక్కల కిందికి వచ్చి ఆయన రక్తము చేత కడగబడి ఆయన ఉపదేశం వింటున్న తర్వాత తిరిగి పనిచేయటం మొదలుపెట్టింది.
అరే తల్లితో ఇలా ప్రవర్తించకూడదు, తండ్రితో ఇలా ప్రవర్తించకూడదు, భార్యతో ఇలా ప్రవర్తించకూడదు, తోడబుట్టిన వారితో ఇలా ప్రవర్తించకూడదు, సమాజంలో వ్యక్తులతో ఇలా వ్యవహరించకూడదు, అయ్యో ఇది తప్పు, దేవుని విషయంలో ఇలా ప్రవర్తించకూడదు, అన్నీ సరిగా జడ్జి చేయటం అనేది మొదలైంది మనస్సాక్షి. ఇందాక ఎంతమందికి మనస్సాక్షి శుద్ధీకరణ పొందారు, ఎంతమంది మనస్సాక్షి బాగుందంటే చేతులు ఎత్తడానికి ధైర్యం చాల. ఇప్పుడు చెప్పండి, యేసు రక్తంలో కడగబడ్డప్పుడు నా మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడిందన్నా, నాకు కూడా నా మనస్సాక్షి మంచి జడ్జిమెంటే ఇస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మంచి జడ్జిమెంట్ అయితే అది వాక్యానుసారంగా ఉంటుంది. నీ మనస్సాక్షి మంచి జడ్జిమెంట్ ఇస్తే అది వాక్యానుసారంగా ఉంటుంది. అది చెడిపోయిందంటే వాక్యాన్ని దాటి ప్రవర్తిస్తుంటావు. ఇదే నీకు కొలబద్ద. నీ మనస్సాక్షి మంచిదై ఉంటేనేమో నీ స్పందనంతా కూడా, మనస్సాక్షిని అనుసరించిన నీ స్పందనంతా కూడా వాక్య సమ్మతంగా ఉంటుంది. ఇంటికాడ బండబూతులు తిట్టి అవతల వాళ్ళ విషయంలో ఈర్ష్యాద్వేషాలను గక్కి సన్నిధిలోకి వచ్చి మనస్సాక్షిని శుద్ధి చేయును మనయే ఆమె నువ్వు అనుకోవద్దంటే ఎందుకు దానికి అనుకుంటా? దేవునికి స్తోత్రం. భలే దొరికింది నీకు ఆ స్పీకరు. వినండి జాగ్రత్తగా. ఇంటికాడ గందరగోళం చేసి వచ్చి సన్నిధిలోకి వచ్చి నీ మనస్సాక్షి బాగుగా న్యాయ విచారణ చేస్తుందా, జడ్జి చేస్తుంటే సూపరో అన్నావు అనుకో, అది చెడిపోయిన మనస్సాక్షి. అంటే నువ్వు ఇంటికాడ చండాల పనులు చేసినా, చండాలంగా మాట్లాడినా, చండాలంగా వ్యవహరించి సమాధానం స్టార్ట్ అయ్యింది. సమాధానం పోయి ఇక గందరగోళం అయిపోతారు. ఎవడు ఇబ్బంది పెట్టే పని లేదు, వాళ్ళే గందరగోళం అయిపోతారు. అయిపోయే ఆ వ్యక్తితో సమాధాన పడటమో, లేకపోతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి సమాధాన పడటం, మొత్తానికి ఆ తప్పుని దిద్దుకునేంత వరకు వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఏది మనస్సాక్షి మంచిగా ఉన్నవాళ్ళకి, నిర్మలంగా ఉన్నవాళ్ళకి అది కనపడుతుంటుంది ఆ లోపం. ఊరి ఇక్కడికి వచ్చి బాగానే స్తోత్రాలు చెబుతున్నావు, మరి ఇంటికాడ దాన్ని వచ్చావు కదరా అంటాడు. ఇంటికాడ వాళ్ళని తిట్టి వచ్చావు కదరా, ఇంటికాడ వాళ్ళ మీద ఈర్ష్యపడి వచ్చావు కదరా అంటే అది కరెక్టేలే, వాళ్ళని అంతే దన్నాలా, వాళ్ళని అంతే తిట్టాలా, అది కరెక్టే అంటే అది వాక్యానుసారంగా. వాక్యం ఒప్పుకోదు దానికి. నువ్వు ఒకవేళ నీ మనస్సాక్షిని గొంతు నులిమి సైలెంట్గా వచ్చి కూర్చున్నా, అక్కడ ఆగిపోతే ఇక్కడ స్టార్ట్ అయింది బలిపీఠం మీద నుంచి, ఏ దొంగ అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏం చేసి వచ్చావు పెద్ద మనిషి అని, నువ్వు ఏం బతుకుతున్నావు, నువ్వు ఎట్లాంటి బతుకుతున్నావు, మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి నాటకాలు ఆడుతున్నావు, ఎక్కడ సరి చేసుకో, మారు మనసు పొందని నీ మనస్సాక్షిని నువ్వు గొంతు నిలిపితే ఇక్కడ నుంచి దేవుడు తన స్వరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వినిపిస్తాడు. కనీసం ఇది వినబడ్డప్పుడైనా నువ్వు మారు మనసు పొందాలి, ఇది వినబడ్డప్పుడైనా నువ్వు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అయినా సరే మొరాయించావనుకో, చెడిన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? చెడిన మనస్సాక్షి. ఇంకొక టైప్ మనస్సాక్షి ఉంటుంది. ఇదే మనస్సాక్షి తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. ఈ చెడిన మనస్సాక్షి ఆడు ఉంటుందండి. చూడండి, అక్కడే ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు. మనస్సాక్షిని తోసేశారు. ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి సరిగ్గా జడ్జి చేయటం లేదు. వాళ్ళ మనస్సాక్షి చెడిపోయింది. ఇంకో చోట అచ్చంగా చెడిన మనస్సాక్షి గలవారై అని కూడా రాస్తాడు. అర్థమైందా? తర్వాత జస్ట్ మీరు ఎక్కడో అవసరంలా ఇటుపక్క చూడండి. మూడో వచనం చదువు, 4:3 చదువు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. చాలు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో తెలుసా? మీకు చిన్నప్పుడు ఎప్పుడన్నా మీ శరీరం మీద ఎక్కడన్నా వాత పడిందా? దేశాలు దించేటప్పుడు, లేకపోతే మీరు అల్లరి చేస్తే మీ అమ్మ నాన్న వాత పెట్టడము, చిన్నప్పుడు శిక్షలు అయ్యే మనకి వాతలే. ఎంతమందికి చిన్నప్పుడు వాతలు పెట్టారు? ఆ వాతలు పెట్టిన తాలూకు గురుతులు ఇప్పటికి ఉన్నాయా లేవా? ఆ మచ్చలు అంతే ఉంటాయి. చర్మం మీద వాత పడిందంటే చచ్చిందాక పోదా వాత ఉందా? ఏం చెప్పరేందండి? లైట్గా పెడితే కనపడకపోవచ్చు, సరిగ్గా పెట్టారంటే మీరు ఒకసారి ఆలోచించండి. బెత్తంతో కొట్టవచ్చు, చేతులతో కొట్టవచ్చు, వాతలు ఎందుకు పెడతారు?
చిన్నప్పుడు గుణాలు వస్తాయి, గుణాలు తగులుతాయి. వాత గుణాలు, దోష గుణాలు, అట్లా గుణాలు తగులుతాయి. గుణాలకు మంది ఏంటంటే వాతే. కర్రు కాల్చి వాత పెడతారు, గుణం కుదిరిద్ది. స్తోత్రం. అర్థమైందా? మాట పలుకు లేకుండా బిర్ర బిగుసుకుపోయి ఒకటి అడ్డం పడ్డాడు అనుకో, వెంటనే కర్రు కాలుస్తారు. పొయ్యిలో కర్రు కాల్చి తీసుకొచ్చి కొన్ని పార్ట్స్ ఉంటాయి, కరెక్ట్గా అక్కడ పెడతారు. అప్పుడు కేకలేస్తా లేస్తాడు అనమాట. అట్లా వాతలు పెట్టేవాళ్ళు. అమ్మా నాన్న మనకెందుకు వాత పెట్టేవాళ్ళు అంటే దానికి ఒక కారణం ఉంది. బెత్తంతో కొడితే ఒక రోజులో అది మానిపోయిద్ది, చేతితో కొడితే మానిపోయిద్ది. వాడు ఒక తప్పు చేసినప్పుడు వాత పెడితే అది కనపడ్డప్పుడల్లా గుర్తొస్తుంటుంది, వాత పోదు. అది కనపడ్డప్పుడల్లా ఊరు ఈ పని చేసినందుకు కదా నాకు ఈ వాత, మళ్ళీ ఇంకొకసారి ఈ వాత రావద్దంటే నేను ఆ పని చేయొద్దు అని కంట్రోల్ అవుతాడని వాడికి ఒక ముద్ర వేస్తారనమాట. కయ్యను కానీ దేవుడు ముద్ర వేసినట్టు. పంపదీసి మీరు పెట్టారు వాతలు. ఇప్పుడు నువ్వు వాతలు పెడితే పెట్టించుకునే పిల్లలు ఎవరు లేరు, వాళ్ళు తిరిగి నీకు పెట్టేటట్టు తయారయ్యారు వాతలు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో తెలుసా? వాడు పందిని చూస్తాడు, అది నంది అంటాడు. అరే నంది కాదురా పంది అని మనం చెబుతాం. భలేవాడు అని, అది పంది అంతే. పంది కాదురా అది నంది అంటే ఒప్పుకోడు. వాత వేయబడిన మనస్సాక్షి. 2 రెళ్ళు 3 అంటాడు. నువ్వు ఎన్ని లెక్కలు చూపించి లాజిక్ చెప్పినా సరే వాడు ఎన్నన్నా చెప్పు, మా తాత 2 ఓళ్ళు 3, మా ముత్తాత 2 ఓళ్ళు 3, మా నాన్న 2 ఓళ్ళు 3, నేను కూడా 2 ఓళ్ళు 3 అంటాడు. కాదురా లెక్కల ప్రకారం 2 ఓళ్ళు 4 రాను, నువ్వు ఎన్ని లాజిక్లు అన్నా చెప్పు, వాడు వినడు. ఈడు వాత వేయబడిన మనస్సాక్షి గల్లోడు. అరే నువ్వు విన్న బోధ తప్పురా, నువ్వు అనుకుంటున్న బోధ తప్పు, నీ అభిప్రాయం తప్పు, నువ్వు నేర్చుకున్నది సద్బోధ కాదురా, అది వాక్య వ్యతిరేకమైన బోధ, ఇదిగో వాక్యం దానికి ఒప్పుకోవట్లా అని మనం చెప్తే వాడెందుకు వింటాడు? వినడు. వాడు వాత వేయబడిన మనస్సాక్షి గల్లోడు. అరే ఫలానా ఆయన చెప్పింది కరెక్టే కదా, నేను దీన్ని దిద్దుకోవాలి కదా, మేము సరి చేసుకోవాలి కదా అనుకోరు. వీడు సరి చేసుకోకపోగా అరే 2 రోజులు 3 కాదురా 4 రా అని నేను లెక్క చెప్పాను అనుకో ఒక సిద్ధాంతం విషయంలో. షాలేం రాజు గారు అసలు మీరు పళ్ళు తోమారా అంటాడు. అరే నేను 2 రోజులు 3 కాదు 4 అని లెక్క చెబుతుంటే 4 ఎందుకో నువ్వు ఆలోచించకుండా నువ్వు పళ్ళు తోమావా, మొహం కడిగావా, నీళ్లు నా పళ్ళతో నా ఒళ్ళుతో నీకెందుకురా నిద్రమొహంవాడా? నేను నీకు లెక్క చెబుతున్నా 2 రోజులు 3 కాదు 4 అని. అది 4 కాదో తేల్చుకోను, అంతేగాని నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శించి ఏదో సునకానందం పొందితే ఏం లాభం? అనవసరంగా అభాండాలు వేసి అన్యాయపు ప్రచారాలు చేసి అన్నామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఒక్కొక్కడు నువ్వు చేస్తుంది తప్పు దిద్దుకోరంటే వాడు దిద్దుకోడు, చెడిపోయి వాత వేయబడిన మనస్సాక్షి వాడిది. వాడికి బతుకాలని చెప్పి వాడు మారడు. కొంతమంది మనస్సాక్షి ఏమో చెడిన మనస్సాక్షి, రాంగ్ జడ్జిమెంట్ ఇస్తుంది. ఒకటి మనస్సాక్షి ఏమో వాత వేయబడిన మనస్సాక్షి. విగ్రహార్పితం తినొద్దని లేఖనాలన్నీ ఘోషిస్తున్నాయంటే వాడు ఊరుకోడు. ఎందుకంటే అయిపోయింది, వాత పడిపోయింది వాడి మీద. బోధ, దుర్బోధ అనే వాత పడిపోయింది. ఏ కాడికి తినొచ్చు అనే దాన్ని నిరూపించడానికి వాడు తిప్పలు పడతాడు కానీ వాడు మారడు. అర్థమైందా? వాత వేయబడిన మనస్సాక్షి అంటే మన మనస్సాక్షి మీద వాతలు ఉండకూడదు, మనస్సాక్షి చెడకూడదు. మనస్సాక్షి మంచిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, అంతేకాదు నిర్మలమైనదిగా ఉండాలి. దాన్ని సాధన చేసుకోవాలి. మనస్సాక్షి ఎప్పుడు చెడిపోతుంది? ఎప్పుడు చెడిపోతుంది చెప్తా. ఈ వస్త్రాన్ని ఒకసారి చూడండి, ఎట్లుంది? ఎలా ఉందండి? చెప్పండి పెద్దగా. తెల్లగా ఉందా? రైట్ అబ్బాయి, పెన్ను ఒకటి రా బాయ్, ఐడియా ఉందిరే. అందరూ ఆడోళ్ళు మగోళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి దీన్ని. ఇప్పుడు ఏమన్నా కనపడుతుందా? ఏం కనపడుతుంది? సరిగ్గా చూడండి. కనపడుతుందా? కనపడుతుందా? రైట్. మనస్సాక్షి తెల్లని తెలుపుతో నిర్మలంగా ఉంటే నేను పెన్నుతో
ఒక గీత గీశాను లేదా ఒక చిన్న మచ్చ పెట్టాను, అది ఈజీగా కనబడిపోతుంది నీకు. ఇంత పెద్ద తెలుపు ఉంటే తెలుపు మొత్తం నీకు కనపడలేదు, కానీ దాని మధ్య ఉన్న మచ్చ మాత్రం స్పష్టంగా కనపడింది. ఇప్పుడు ఏం ఇందాకేమో తెలుపు కనపడుతుంది అన్నావు, ఇప్పుడు ఏం కనపడుతుంది? మచ్చ కనపడుతుంది అన్న. మచ్చ ఒక్కటే కనపడుతుందా? దాని చుట్టూ తెలుపు కనపడలేదా? ఉంది. కానీ అంత చక్కని తెలుపులో ఈ ఒక్క చుక్క మాత్రం అభ్యంతరంగా ఉంది. అవునా? మనస్సాక్షి దేవుడు శుద్ధి చేసిన తర్వాత ఏదైనా చిన్న తప్పు పొరపాటు మన వల్ల జరిగితే వెంటనే మనస్సాక్షి చూపిస్తుంది, ఇదిగో మచ్చబడిందిరా, కడిగేసుకో, సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో అని మొత్తుకుంటుంది. మనస్సాక్షిని నిర్మలంగా మంచిగా కాపాడుకోవాలనుకునేవాడు దాన్ని శుద్ధి చేసుకొని ఎప్పటికప్పుడు మనస్సాక్షిని తెల్లని తెలుపుతో కాపాడుకుంటాడు. ఒకవాడు అట్ట కాదు, ఒక మచ్చబడింది, మనస్సాక్షి మచ్చబడింది సరి చేసుకో, తేడా పడ్డావు దిద్దుకో అంటది, ఇటు దిద్దుకోడు. తర్వాత ఏం జరిగింది? ఇంకొక మచ్చబడింది, ఇటు దిద్దుకోడు, నాదే కరెక్ట్ అంటాడు. ఇంకో మచ్చబడింది, ఇంకో మచ్చబడింది, ఇంకో మచ్చబడింది. కొంతకాలానికి తెల్లని కర్చీపు కాస్త ఈ మచ్చలతో నిండిపోయిన నల్లని కర్చీపుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా మారిద్ది? మరి మొత్తం మచ్చలతో నిండిపోయినప్పుడు ఇంకేం కనపడిద్దండి? ఇదంతా నల్లగా మారిన తర్వాత ఇక ఎన్ని మచ్చలు కనపడ్డా చూపించదు. అది తెల్లగా ఉంటేనే నువ్వు వేసిన మచ్చను చూపించింది, కానీ అది మొత్తం నల్లగా మారిపోయిన తర్వాత ఇక నువ్వు ఎన్ని మచ్చలన్నా వేసుకో, అది నీకు చూపించదు, నువ్వు కరెక్టే అంటుంటుంది. నిజంగా ఎంతమందికి అర్థమైందో చెప్పండి. అర్థమైందా? అదే మొదటి మచ్చబడ్డప్పుడే తుడిపేసుకుంటే, సరి చేసుకుంటే, కడిగేసుకుంటే, ఎప్పటికప్పుడు తెలుపుగా ఉంచుకుంటే సూపర్ ఉంటుంది. కానీ మచ్చల్ని సమర్థించుకుంటా, మచ్చల్ని కప్పిపెట్టుకుంటా ఉంటే ఒకనాటికి తెల్ల కర్చీపు కాస్త మచ్చలతో నిండిపోయి నల్ల కర్చీపు అయింది. ఆ తర్వాత ఎన్ని మచ్చలు పడ్డా నీకు అర్థం కాదు, రాంగ్ జడ్జ్మెంట్ వస్తూ ఉంటుంది నీ నుంచి. అందరూ బాగా వినండి. నేను మంచిదాన్ని, నేను మంచోడిని, నేను చేసేది కరెక్ట్, నేను అసలు తప్పు చేయను, నేను అసలు ఏది చేసినా సరే నిప్పులాగా చేస్తాను, నేను అసలు స్తంభాన్ని నిలబెడతాను అని ఎచ్చులు పడొద్దు. అందరికీ చెప్తున్నా, ఏం పడొద్దు? ఎచ్చులు పడొద్దు. పొరపాట్లు ప్రతి మనిషి నుండి జరుగుతాయి, తప్పులు ప్రతి మనిషి నుండి జరుగుతాయి. జరిగినప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి, సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి. మనస్సాక్షిని ఎప్పుడు మంచిదిగా ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఇలా మీ మనస్సాక్షిని మీరు ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటా, కాపాడుకుంటా ఉంటే నిర్మలంగా, మంచిగా, అప్పుడు ఏ చిన్న పొరపాటు నీలో జరిగినా మనస్సాక్షి నీలో సిగ్నల్స్ ఇస్తుంది. అది ఇచ్చే సిగ్నలే నీ సమాధానము తొలగిపోవుట. మనందరి హృదయాల్లో దేవుడు సమాధానాన్ని ఉంచుతాడు. ఎప్పుడైతే మన వల్ల పొరపాటు జరిగిద్దో ఆ సమాధానం బ్రేక్ అయిపోయింది. ప్రార్థన చేయడానికి మోకరిస్తావు, ప్రార్థన నడిపింపు రాదు. ఆరాధనకు నిలబడతావు, కన్నీటితో ఆరాధించే అనుభవం పోయిద్ది, ఆరాధన నడిపింపు రాదు. ఇంకా ఏది చేస్తున్నా సరే అసమాధానం. ఏందో అసమాధానంగా ఉన్నావేంది నువ్వు అని ఇతరులు కూడా గుర్తిస్తారు. ఏం లేదు, అనవసరంగా ఇంటికాడ ఒక వ్యక్తితో గొడవ పడ్డాను, ఆ వ్యక్తి తెలుసు నాకు తేడా అని, అనవసరంగా నేను ఆ వ్యక్తిని కదిలించుకొని నేను తేడా అయిపోయాను. భరించినట్టయితే బాగుండేది, సహించినట్టయితే బాగుండేది, పోనీలే అని వదిలేసినట్టయితే బాగుండేది. నేను కూడా తిరిగి తిట్టాను. ఆ తిట్టిన దగ్గర నుంచి నాకు సమాధానం లేదు. వాళ్ళంటే అన్యులు, లోకస్తులు. నేను వాళ్ళని దేవుడిని ఏమనుకుంటారో ఏమో, చాలా బాధగా ఉంది, అసమాధానంగా ఉంది. అన్యాయంగా తిట్టావా? లేదు, వాళ్ళే నన్ను గదిలించుకున్నారు. వాళ్ళు 10 మాటలు అంటే నేను ఒక మాట అన్నాను. సరిపో పోయి మళ్ళీ కలిసి ఒకవేళ అవకాశం ఉంటే క్షమాపణ అడుగు. నువ్వు అన్నా నేను నిన్ను అనకూడదు, నేను దేవుని బిడ్డని తేడా పడ్డాను ఏమనుకోవద్దు అని క్షమాపణ అడుగుపో, సరి చేసుకోపో. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ఆ పని చేస్తావో నీలో బ్రేక్ అయిన సమాధానం మళ్ళా స్టార్ట్ అయ్యింది, మళ్ళా ప్రశాంతత వచ్చింది నీకు. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా? అసలు ఆ స్పర్శ మీకుందా? ఉంటే గ్రేటే, లైన్లో ఉన్నట్టే మీరు. అసలు ఇలాంటివి ఏమి లేవు అంటే బయట వాళ్ళ సంగతి తీసేవా, భార్య సంగతి, భార్య భర్త విషయమే తీసుకుందాం. ఏమన్నా భార్య పడి ఉంటుంది కాబట్టి ఇది ఆమె మీద సాగించుకున్నావు,
సన్నిధికి వచ్చావు, సన్నిధికి వచ్చి అసమాధానం స్టార్ట్ అయింది మనసులో, సమాధానం పోయింది. సన్నిధికి వచ్చి మనస్సాక్షికి చెప్పుకుంటున్నావు, ఆమె కొంచెం ఎక్కువ చేస్తుందిలే అందుకని తప్పదు, తిడితేనే కంట్రోల్ అయింది అని నీ మనస్సాక్షి సంజాయించుకుంటావు. నువ్వు మనస్సాక్షి అంటది నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దూషణ చేయొద్దు కదా, నువ్వు నీ భార్యకు మాదిరివి కదా, నీ పిల్లలకు మాదిరివి కదా, నీ పిల్లల ఎదుట నీ భార్యను తృణీకరించావు, దూషించావు, మరి తప్పు కదా, ఇది తప్పు కదా అంటూ ఉంటుంది. దాన్ని అట్నే పెట్టుకొని భార్యని మరి ఏమనుకోదు, కొంచెం కోపం అట్ట అన్నానులే సారీ అంటానికి అహం అడ్డొచ్చింది. ఏంది దానికి సారీ చెప్పేది, సైతంది ఇంకా 4 దన్నాలు అసలు లెక్క అని కొంచెం మనస్సాక్షికి సంజాయించుకొని మందిరానికి వచ్చి కూర్చుంటే ఇక భక్తి వాతావరణం, వాక్యం, దేవుని సన్నిధి ఈ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ సమాధానం స్టార్ట్ అయింది. వాక్యం ఏం చెబుతుంది? 4 దంతే బాగుండని చెబుతుందా? 4 తిడితే బాగుండని చెబుతుందా? ఒకరినొకరు సహించండి, క్షమించండి, ప్రేమించండి అని చెబుతుంది. భార్యలు మీ జీవనమున కృపావరంలో మీతో పాటు పాలివారని చెప్తుంది. నీ సత్క్రియ చేత ఆమెను కూడా జయించవచ్చు అని చెప్తుంది. నువ్వు ఆమెతో ఎగబడి కొట్టి తిట్టి మళ్ళీ వచ్చి దాన్ని అంతే చేయాలనుకుంటే మాట్లాడుతున్నావు, ఇది ఎట్లా కరెక్టు? తప్పు కదా అని మనస్సాక్షి మంచిదై ఉంటే అసమాధానాన్ని వెదజల్లుతుండే, నువ్వు తేడా. అయినా సరే మనస్సాక్షి గొంతు నులిమి ఏం తేడా కాదు. ఆ మనిషికి ఎక్కువైంది, ఎప్పుడన్నా ఒకసారి అని మళ్ళీ నువ్వేం చేస్తావు? కొత్త నిబంధన వచనాలు వదిలిపెట్టి పాత నిబంధన వచనం తెచ్చుకుంటావు. అర్థమైందా? మూర్ఖుని వీపునకు బెత్తమే తగును. మూర్ఖురాలు కాబట్టి నేను బెత్తం వాడా, అయిపోయింది. వాక్యానికి వాక్యం సమాధానం. దేవునికి స్తోత్రం కలుగు. ఆ మాట చెప్పి నువ్వు నీ మనస్సాక్షిని నోరు మూపిస్తే దేవుడు అంతటితో వదిలిపెట్టాడు. నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివి, నీ మనస్సాక్షి అలాగ చెడిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ నువ్వు ఆ వచనం చెప్పి నువ్వు బ్రేక్ చేస్తే ఇక్కడి నుంచి మాట్లాడతాడు. కొంతమంది ఉంటారండి, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, చిన్నదాన్ని కూడా ఓర్చుకోలేరు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించండి అనే వచనాలు తెలుసు. అయినా సరే చేయాల్సింది చేసి వచ్చి ఏం ఎరగనట్టు కూర్చుంటారు. వాళ్ళ బ్రతుకులు మార్చుకోరు, దిద్దుకోరు, సరి చేసుకోరు, అహాన్ని తగ్గించుకోరు, తేడా పడ్డాని ఏమనుకోవద్దని ఎదుటి వాళ్ళని క్షమించమని అడిగే మనస్సు వాళ్ళకు ఉండదు. కొన్ని పనికిమాలిన జీవితం అని వచ్చింది ఇక్కడ నుంచి. అక్కడ గొంతు నిలిమితే ఇక్కడ మాట్లాడతాడు దేవుడు. కనీసం ఇక్కడి నుంచి వినబడ్డప్పుడైనా అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేనేదో ఒక వచనం చెప్పి మూర్ఖుని వీపునకు బెత్తమేదోగునన్న వచనం అడ్డం పెట్టుకొని నేను తన్ని సమర్థించుకుంటే, నేను తిట్టి సమర్థించుకుంటే, మరి క్రొత్త నిబంధనలో చాలా వచనాలు మరి భార్య విషయంలో ఎలా ఉండాలి, పిల్లల విషయంలో ఎలా ఉండాలి, తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలి అని ఇన్ని వచనాలు చెప్తుంటే మరి నేను తప్పు చేసి మళ్ళీ సమర్థించుకుంటున్నాను, రైట్ కాదు కదా అని అసమాధానానికి గురైన వాడై ముందు దేవుని క్షమాపణ అడుగుతాడు. ఇంటికి పోయి మంచి మనస్సాక్షి కలిగిన వాడైతే ఏదో మూత అటు ఇటు తిప్పుద్ది, ఇటు చేసేయని చేస్తాడు, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు అని దగ్గరికి వచ్చింది. ఏంది అంటుంది, కోపడవాకమ్మాయి. నేనా కోపడ్డదే, నేనే తిట్టి కొట్టా అని కొంచెం పుల్ల విరుపు మాటలు మాట్లాడుతాను. ఇక్కడ మళ్ళీ టెస్ట్ స్టార్ట్ అయ్యిద్ది. ఏందో ఎక్కువ చేస్తున్నాను మళ్ళీ ఎగబడి కొట్టాలా? నేనేదో ప్రేమగా దగ్గర ఏంటి అని కొట్టాలా? లేకపోతే ఆ చేయి పట్టుకుని మే ఏమనుకోవాలి, కొద్దిగా శోధించబడ్డాలి. లేకపోతే నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నాకు తెలుసు. అన్యాయంగా నేను చేయి చేసుకున్నాను, తొందరపడి నిన్ను నోరు జారి తిట్టాను, కానీ నువ్వు నన్ను ఒక మాట కూడా అనలేదు. ఏమనుకోద్దు మై, సారీ, క్షమించు అనగలిగితే ఆమె నీలో దైవత్వాన్ని చూస్తుంది. తొందరపడి కోపడ్డా దానికి రీజన్ చెప్తాడు, అవసరమైతే తగ్గించుకొని క్షమాపణ అడుగుతాడు, సమాధాన పడతాడు. అసమాధానంగా ఉండడానికి ఇష్టపడడు. ఒక దెబ్బ కొట్టినా కోపతాపన మళ్ళా ఆదరించి నన్ను మన్నన చేస్తాడు, నన్ను ప్రేమిస్తాడు నా భర్త. ఆయన దేవుని సంబంధి. తప్పు చేసి సమర్థించుకునే రకం కాదు.
తప్పుని యథార్థంగా ఒప్పుకొని అవసరమైతే తగ్గించుకొని క్షమాపణ అడిగే మంచి మనస్సాక్షి కలిగిన వాడు నా భర్త అని అనుకోగలిగి. అప్పుడేం జరిగింది? ఈ ప్రక్రియ జరిగినప్పుడు చేసేయన్ని చేస్తావు, మళ్ళీ క్షమించమని అడుగుతావు అని అనుకో. అలా అన్నవాకులే అమ్మాయి, నేను తేడబడ్డాను, శోధించబడ్డాను, వదిలేసే. అంటే పాప లేడీస్ ఆల్రెడీ సెన్సిటివ్గా ఉంటారు కదా. రెచ్చగొట్టడం వాళ్ళు వంతే, మెత్తబట్టడం వాళ్ళు వంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెచ్చగొట్టాలన్న వాళ్ళే, పోనీలే అనుకోవాలన్న వాళ్ళే. ఇదిగో నువ్వు అట్లనే ఉన్నట్టున్నావు, నువ్వేమో నన్ను క్షమించినట్లే ఉండే, క్షమించావులే, నీకు బిర్యానీ తీసుకొస్తానని తీసుకుంటా. ఆడవాళ్ళకి అసలు ఇంట్లో వంటొద్దు అంటే ఎంత హాయిగా ఉంటుందంటే ప్రాణానికి, అసలు అది వర్ణనాతీతం వాళ్ళ ఆనందం. నిజంగా అండి, స్త్రీలు సంతోషపడాలంటే ఒక సూత్రం, వంట చేయొద్దు ఇవాళ నువ్వు ఎగిరి గంతేసి ఇంక మామూలుగా ఉండదు. మరి ఎట్లా అంటారు ఫస్ట్, ఎట్లే ఉంది తెప్పిస్తా, 4 ప్యాకెట్లు తెప్పిస్తా అవసరమైతే, నేను తెస్తాగా, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు చేయొద్దు ఈరోజు మొత్తం బిర్యానీ తిందామా. అంతేకాదు, అట్లా బయటికి తీసుకెళ్ళి, నువ్వు ఇంట్లో వంట చేయనీయకుండా బయటికి తీసుకెళ్ళి హోటల్లో తినిపించు. వాళ్ళు ఇంట్లో ఎప్పుడు వంట చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సరిగా తినరు. హోటల్కి తీసుకెళ్ళు, అది వేరే వాళ్ళు చేసే వంట, తృప్తిగా తింటారు. నీకంటే డబ్బులు ఉంటే నువ్వు తీసుకెళ్తావు, మా దగ్గర ఏమండి అని తీసుకెళ్ళమంటే మరీ అంత దరిద్రంగా ఎవరు లేరులేండి. మరి చెబుతున్నాను, ఒకవేళ ఉంటే అంత దరిద్రంలో ఉంటే ఆ దరిద్రం ఏ సున్నామలో పోవును గాక. మీ భార్యని కనీసం దేవుని సన్నిధి తీసుకొచ్చినట్టు హోటల్ కూడా తీసుకెళ్ళి అంత ఆహారం పెట్టించి అంత సమృద్ధి నా తండ్రి మీకు ఇచ్చును గాక. ఆమేన్. కానీ అలాగా సమాధాన పడ్డప్పుడు, బాధ పెట్టిన వ్యక్తుల్ని మళ్ళీ సంతోష పెట్టినప్పుడు మళ్ళీ మన మనస్సాక్షిలో సమాధానం స్టార్ట్ అయింది, మళ్ళీ సమాధానం స్టార్ట్ అయింది. అట్లా చూసుకుంటూ ఉండాలి. తేడా పడ్డప్పుడు సమాధానం యొక్క ఏలుబడి బ్రేక్ అయిపోయిద్ది. మళ్ళీ మనం దిద్దుకున్నప్పుడు మళ్ళీ సమాధానం స్టార్ట్ అయింది. అంతరంగంలో, హృదయంలో మళ్ళీ సమాధానం, నెమ్మది స్టార్ట్ అయింది. ఇది భార్యాభర్తల విషయంలోనే కాదు, ఇరుగు పొరుగుల విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా. మనం ఎప్పుడైతే పొరపాటు చేస్తామో, మనం ఎప్పుడైతే దేవునికి అభ్యంతరమైన పాపం చేస్తామో సమాధానం పోతుంది. ఆ సమాధానం పోయినప్పుడు మంచి మనస్సాక్షి గల వారు గుర్తిస్తారు, వెంటనే దిద్దుకుంటారు. వెంటనే మోకాళ్ళుని, ప్రభువా నన్ను క్షమించు, తేడబడ్డానయ్యా, నీ రక్తంతో నన్ను గడుగు ప్రభువా, మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను, నా సమాధానం పోయింది ప్రభువా, నన్ను సమాధానం వేలట్లేదు, అసమాధానం వేలుతుంది ప్రభువా, నన్ను కనికరించయ్యా అని వెంటనే దేవుని వైపు మళ్ళుతారు. వెంటనే దేవుని వైపు మళ్ళితే వెంటనే ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి మళ్ళీ సమాధానాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ సమాధానం క్రీస్తు మన హృదయంలో ఉంచాడట. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అంటే అది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమాధానాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ గుర్తుపట్టొచ్చో చెప్తా, దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటే మనకి ఎంత మేలో చెప్తా. మొట్టమొదటిది చెప్పా, అంత సున్నితంగా మా మనస్సాక్షి ఉండాలి, మన మనస్సాక్షి ఉండాలి, అంత మంచిగా, అంత నిర్మలంగా ఉండాలి. నిర్మలము అంటే మీరు వాటర్ చూడండి, కొన్ని బావుల్లో నీళ్ళు ఎంత తేటగా ఉంటాయంటే అడుగునున్న బిందె బొంగ మొత్తం కనపడతాయి. అడుగున ఎవరు పిల్లలు వేసినవి అన్నీ కనపడతాయి. అందులో వాటర్ అంత నిర్మలంగా ఉంటాయి. అంటే మురికి మడ్డి అనేది మొత్తం తేరుకొని అంత అడుక్కు వెళ్ళి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. అట్లాంటివి చూసారా మీరు? చూసారా? రైట్. అంత నిర్మలంగా ఉన్న నీళ్ళలో అంత రాయి తీసుకెళ్ళి, ఒక రాయి తీసుకెళ్ళి అది అడుక్కుపోయి ఆ మురికిని లేపిద్ది. లేపినప్పుడు నీళ్లు మలినమైపోతాయి. నిర్మలంగా ఉంటే ఇంత రాయి తీసుకెళ్ళేసినా సరే ఆ మురికి ఈజీగా బయటికి కనపడి నీకు స్పష్టపరిచిద్ది. అలాగే నిర్మలమైన మనస్సాక్షిలో ఇంత తేడా వచ్చినా సరే వెంటనే అది అసమాధానాన్ని వ్యక్తం చేసిద్ది. వెంటనే మనం సమాధానాన్ని కలిగి ఉంటున్నట్లు, దేన్ని బట్టి అసమాధానం వచ్చిందో దాని విషయంలో వ్యక్తులతోనో దేవుడితోనో సమాధాన పడాలి. సమాధానం ఎప్పుడు పోతుంది అంటే పాపము జరిగినప్పుడు పోతుంది. మన వల్ల తప్పు జరిగినప్పుడు దేవుడు అనుగ్రహించు సమాధానం బ్రేక్ అవుతుంది. అలా సమాధానాన్ని బ్రేక్ చేయటం ద్వారా దేవుడు తన స్పందనని మనకు వ్యక్తం చేస్తాడు. నీ విషయంలో నేను అభ్యంతరపడ్డాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పిల్లలు నన్ను అభ్యంతరపరిచారనుకో, వాళ్ళకి నేను ఇచ్చే మొట్టమొదటి జడ్జిమెంట్ ఏంటంటే వాడితో మాట్లాడను. భార్య అభ్యంతరపరిచింది అనుకో, ఆమెకి నేను ఇచ్చే జడ్జిమెంట్ ఏంటంటే మాట్లాడను.
తల్లి అభ్యంతరపరిచినందుకు నా తీర్పు ఏంటంటే మాట్లాడను, మౌనం అయిపోతా, వాళ్ళ మొహంకి వెళ్ళి చూడటానికి కూడా ఇష్టపడను. ఇది వాళ్ళకి అసమాధానానికి కారణమైద్ది. కరెక్ట్గా మంచిగా ప్రేమించే పిల్లలు, లేదా ప్రేమించే భార్య, ప్రేమించే భర్త, ప్రేమించే తల్లి తండ్రులు, ఎందుకు వీడు మౌనం అయిపోయాడు, ఎందుకు వీడు మాట్లాడలేదు తల్లిదండ్రులు అనుకుంటారు. ఏందిరా, ఏం చేసావు, ఏంది మాట్లాడకుండా తిరుగుతున్నాయింది. భార్య అంటది, ఏమయ్యా బిగసకపోయావు, పొద్దున్న నుంచి చూస్తున్నా, అసలు ఏంది, ఏం అడిగినా సమాధానం చెప్పయింది. అరే అడిగినా చెప్పవేంది. లేవన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నీకు వచ్చిన నష్టం ఏంది? నష్టం కాదు, నరకం లాగుంది. ఐడియా ఉంది కదా ఈ సీన్లన్నీ ఇంట్లో? రైట్. చాలా వరకు మనకి దేవుడి సంగతులన్నీ మన ఇంట్లోనే తెలుస్తూ ఉంటాయి అర్థం చేసుకుంటే. నాన్న మౌనం అయిపోయాడు, ఇప్పుడు నేను మౌనం అయిపోయాను. పిల్లలకి డౌట్ వచ్చింది, నానేది మన ముఖంకి వెళ్ళి కూడా చూడటల్లా, గదిలో పోతాడు, తలిపేసుకుంటున్నాడు. 2 రోజుల నుంచి నాన్న మాట్లాడలేదేమో అంటే నీ వల్ల తప్పు జరిగింది. ఇదే విధంగా నాన్న మాట్లాడట్లేదంటే కొడుక్కి అసమాధానం స్టార్ట్ అయినట్టు. వాడు తినాలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు. నానేమనుకుంటున్నాడో, నానెందుకు మౌనం అయ్యాడో, నానెందుకు. యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు కూడా మౌనం అయిపోతాడు. మన దగ్గర ఆయనకి అభ్యంతరకరమైనటువంటి క్రియలు జరిగినప్పుడు మౌనం అయిపోతాడు. అప్పటిదాకా మనతో ఆలాజాలంగా ఉండే ప్రభు ఆయన అనుగ్రహించే సమాధానం ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి దేవుడు మన విషయంలో ముఖం తిప్పుకున్న అనుభూతి మనకు కలిగింది. ఏమంటే దయచేసి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు, చాలా కీలకమైన విషయం ఇది. దేవుడు ముఖం తిప్పేసుకున్నట్టు మనకు అర్థమవుతుంటుంది, మౌనం అయిపోయినట్టు మనకు అర్థమవుతుంటుంది, అసమాధానం మనకు అర్థమైంది, మనల్ని ఏలే సమాధానం పోయి మనకు అర్థమైపోయింది. అప్పుడు కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి సమాధాన పడ్డట్టు. 2 రోజులు మాట్లాడకుండా ఈయన అసలు రోజు ఆలాజాలంగా ఉండే తండ్రి, కదిలిచ్చి నవ్వించి కవించేటువంటి తండ్రి అసలు మాట్లాడకుండా లోపల పోయి తలుపేసుకుంటాడంటే ఇటు గందరగోళం అయిపోతాడు. ఈ కొడుకు, ఆ కూతురు, డాడీ ఎందుకు డాడీ నువ్వు అట్లా మౌనంగా ఉంటున్నావు అని అడిగిద్ది, లేదా అడుగుతాడు. ఒక పట్టాన ఆన్సర్ రాకపోవచ్చు, అయినా సరే వదిలిపెట్టరు. చిన్నగా భార్య వచ్చిద్ది, నువ్వు మాట్లాడలేదని పొద్దున్న నుంచి వాడు అన్నం కూడా తినలా, వాడికి అదే వేదన, వాడికి ఏం పట్టట్లా. అవునా అంటే నేను మౌనంగా ఉన్నానని వాడు బాధపడుతున్నాడు. అంటే వాడి మనస్సాక్షి పనిచేసింది. మనస్సాక్షి వచ్చినాడు మాట్లాడబోతే మాట్లాడబొమ్మని తలుపేసుకుంటే వేసుకోమని వాగులో దూకమా, నాకెందుకు, పెట్టు అన్న పెట్టు, ఓహో పెట్టు అని తినిపోతాడు వాడు, సిగ్గులేనివాడు. కొన్ని బతుకులు అంతే. కానీ మంచి మనస్సాక్షి కలిగినాడు, అరే నాన్న ఏదో బాధ పెట్టాను, పాప ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు, నాన్నెందుకు అభ్యంతర పడ్డాడు నా విషయమై అని వాడు ముందు నాన్నతో సమాధానం పడ్డదాకా ప్రశాంతత ఉండదు. ఈ నాన్న సమాధానం ఎలానో ఆ నాన్నతో సమాధానం కూడా అలాగే. ఆ నాన్న కూడా మౌనం అవుతాడు. నువ్వు సాగించుకోవటమే కదా, ఆయన కూడా సాగించుకుంటాడు నీ మీద, అది గుర్తుపెట్టుకో. ఆయన కూడా మౌనం అవుతాడు, ఆయన కూడా ముఖం తిప్పేసుకుంటాడు. ఆ మాట బైబిల్లో కూడా ఉంది. దేవా నీవెందుకు నీ ముఖము మరుగు చేసుకొని ఉన్నావు అన్నాడు కీర్తనకారుడు. నీవెందాక మాట్లాడవు, ఎందాక మౌనంగా ఉంటావు అన్నాడు. కీర్తనలు బాగా చదవండి. ఎందుకు మరుగు చేసుకున్నాడు? కడుపులో మండి సోచేష్టాలు చేస్తే కడుపులో మండి మౌనం అయిపోయాడు, ముఖం తిప్పుకున్నాడు. ఇప్పుడు కొడుకు ఏం చేయాలి? మంచి మనసాక్షి కలిగిన కొడుకు, నాన్న నువ్వు మాట్లాడకపోతే అస్సలు బాగలేదు నాన్న, డాడీ నువ్వు అలా ఉంటే అస్సలు బాగలేదు డాడీ, చెప్పు డాడీ ఎక్కడ తేడా పడ్డాను, సరి చేసుకుంటా డాడీ, దిద్దుకుంటా డాడీ, మమ్మీ దిద్దుకుంటా మమ్మీ, నువ్వు అట్లుంటే అస్సలు బాగలేదు మమ్మీ, నువ్వు మౌనంగా ఉండొద్దు మమ్మీ, అవసరమైతే కొట్టు మమ్మీ, ఓ దెబ్బ కొట్టు మమ్మీ, అంతేగాని మౌనంగా మాత్రం ఉండి దండం పెడతా, నరకంలాగా ఉంది మమ్మీ, నరకంలో ఉండే అటు. ఒకళ్ళు అయితే ఆడపిల్లలు అయితే వాళ్ళు ఏడుస్తారు కూడా, ఒకళ్ళు మగపిల్లలు కూడా ఏడుస్తారు. ఈ 3-4 రోజులు నాన్న మాట్లాడలేదంటే, మంచి ప్రేమ కలదంటే మాట్లాడలేదంటే వాడు కూడు పట్టదు నీళ్ళు పట్టదు, చివరికి తట్టుకోలేక ఏడుస్తాడు వాడు వచ్చి. మంచి మనసాక్షి కలిగిన బిడ్డలు, ప్రేమ కలిగిన బిడ్డలు ఏడుస్తారు, ఎందుకు డాడీ అట్లా ఉన్నావు? ఏడ్చినప్పుడే ఎవరికో ఏడవాక ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, మరి అట్లా ఎందుకు చేసావు నువ్వు మొన్న? ఓహో అదే అట్టయితే క్షమించు డాడీ, తేడా పడ్డాను.
తేడా పడ్డాను డాడీ, ఇంత రియాక్ట్ అవుతావు అనుకోలేదు నేను. సారీ డాడీ ఇంకెప్పుడు చేయండి డాడీ, ప్లీజ్ డాడీ వదిలే డాడీ ప్లీజ్. సరిపో మళ్ళీ గదిలో తలిపేసుకుంటా, మాట్లాడతాలేపో, ఇంకేముంది, ఇంకా చెప్పావుగా తేడా పడ్డాను అనుకో, సరిపో అని మళ్ళీ ఇక నార్మల్ వచ్చేస్తాడు. తండ్రి ఎప్పుడైతే నార్మల్ అయిపోతాడు, మా కొడుకు కూడా నార్మల్ అయిపోతాడు. అట్లాగా మనకి ఆయన దగ్గర చనువు ఉంది, దేవుని దగ్గర, దేవుని కూడా మన మీద చనువు ఉంది. మర్చిపోవద్దు. అలగటం నీకే కాదు, దేవుడికి కూడా తెలుసు. ముఖం తిప్పుకోవటం నీకే కాదు, దేవుడికి కూడా తెలుసు. అర్థమైందా? మౌనం అయిపోవటం నీకే కాదు, దేవుడికి కూడా తెలుసు. ఆయన కూడా మౌనం అవుతాడు, ఆయన కూడా ముఖం తిప్పుకుంటాడు. పోరా బాబు, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, నేను నీ ప్రవర్తన ఒప్పుకోవట్లేదా అని ఆయన కూడా అలిగే అవకాశం, పక్కకి వెళ్ళే అవకాశం. మన వంటి హృదయం కాదు, మనకన్నా మంచి హృదయం కలిగిన వాడు ఆయన. మనకన్నా మంచి హృదయం కలిగిన వాడు. దేవునితో మంచి అనుబంధం కానీ నీవు కలిగి ఉన్నట్లయితే ఆయన స్పందనలన్నీ నీకు ఇట్టే అర్థమవుతాయి. నీతో సమాధానంగా ఉన్నాడో లేడో కూడా సంగతి అర్థమైంది. ఇప్పటి వరకు చెప్పిన ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులు ఎత్తితే నేను కొంచెం నెమ్మది పొందుతా, అప్పుడు నాకు సమాధానం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి అసమాధానంలో ఉండి వినండి, నువ్వు చేసే సేవ కానీ, నువ్వు చేసే ఆరాధన కానీ, నువ్వు చెల్లించే కృతజ్ఞతాస్తుతులు కానీ దేవునికి చెల్లవు. వాటిని లెక్కలో రాయడు. ఇది గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు క్రికెట్ ఆట ఎంతమందికి తెలుసు? క్రికెట్ ఆట, క్రికెట్ తెలియని వాళ్ళు చాలా మందికి తెలుసు కదా. ఇప్పుడు రన్అట్ అని అనుకున్నారు ప్రత్యర్థులు. రన్అట్ మేము చూసామంటారు. ఈ రన్ తీస్తా ఉన్నాడు, ఆ గీత దగ్గరికి కాలు పెట్టక మునిపే బాల్ తీసుకెళ్ళి వికెట్లు తగిలింది, బాల్ వికెట్లు తగిలింది, ఈ రన్అట్ అయ్యాడు. వాళ్ళ లెక్కలో వీడంటాడు, నేను వాళ్ళు వికెట్లకి తగలక ముందే, బాల్ తగలక ముందే నేను గీత మీద అడుగు పెట్టాను అంటాడు. స్టంప్స్ ఉంటాయి కదా అక్కడ, వాటికి స్టంప్స్కి తగలక ముందే నేను గీత మీద కాలు పెట్టాను అంటాడు. లేదు మేము ముందే స్టంప్స్ కొట్టామంట. అక్కడ ఏం జరిగిద్దంటే జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది. ఆ వీడియోలన్నీ చెక్ చేసి 1కి 2-3 సార్లు బాల్ తగిలేటప్పుడు, వీడి కాలు గీత మీద పెట్టేటప్పుడు బాల్ ముందు తగిలిందా, వీడి కాలు ముందు గీత మీద పడిందా, ఈ కాసేపు డ్యాన్స్ చేపిస్తారు అక్కడ. అది తెలుసు కదా మీకు. ఫైనల్ చేసి నాట్ అవుట్ అనో అదిగా చూడండి. థ్యాంక్ యూ రా బాబు, కాపాడావు, లేకపోతే ఇప్పుడు వర్ణించలేక సావాల్సి వచ్చేది నేను. చూడండి, అట్లా అనుకోండి. ఇప్పుడు తీసేనా, ఇప్పుడు జడ్జిమెంట్ టైం ఇస్తారు. వాళ్ళు ఆ వీడియో చెక్ చేసి జడ్జిమెంట్ చేస్తారు. వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వకముందు వీడు బ్యాట్ తీసుకొని రన్ చేస్తానే ఉన్నాడు అనుకో, వీడు ఎన్ని తిరిగితే అన్ని ఇస్తారా చెప్పండి? వాడక్కడ టెస్టింగ్లో ఉన్నప్పుడు, పరిశీలనలో ఉన్నప్పుడు వాడు ఎన్ని తిరిగినా రాదు లెక్కలోకి. అలాగే దేవుడిచ్చు సమాధానము నీలో నుండి తొలగిపోయిన తర్వాత, అసమాధానం నీలో ఏర్పడిన తర్వాత, నీ విషయంలో నేను అభ్యంతర పడ్డానని దేవుడు సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ముందు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, తిరిగి దేవునితో సమాధాన పడాలి. ఆ తర్వాత నువ్వు మళ్ళీ దేవుని పని చేయాలి. అప్పుడు అది రాయబడిద్ది. అలా కాకుండా ఆ అసమాధానం అలా ఉంటుండగానే హల్లెలూయా స్తుతి మహిమ అన్నావు అనుకో, నోరు మీరా బడుద్దాయి అంటుంటాడు ఆడ. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? అంటే ఇక నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఇంకేం చేసినా, ఏం సేవ చేసినా రాయబడదు. అంటే అక్కడ జడ్జిమెంట్ రాకముందు వీడు రన్ను తిరిగినట్టు, తిరిగితే ఏమంటుండే వాడిని మెంటలోడు అంటారు. జడ్జిమెంట్ వచ్చినాక ఆగురా, ఏం కాదు సార్ నాకు తిరుగుతాగా ఈ మధ్యలో అని తిరిగితే అది కామెడీ అయిపోయింది. అది లెక్కలో రాయబడదు, స్కోర్ చేర్చబడదు. అలాగే సమాధానాన్ని కోల్పోయే పనికిమాలిన పనులు చేసి ఆ పనికిమాలిన వ్యవహారంలోనే కంటిన్యూ అవుతూ మళ్ళా వచ్చి దేవుని పని చేస్తాను అంటే అది రాయబడదు. ముందు జరగాల్సింది తెలుసా? సమాధాన పడాలి.
సరిదిద్దుకోవాలి, ఆ తర్వాత వర్క్ చేయాలి, ఆ తర్వాత ఆరాధించు, ఆ తర్వాత ప్రార్థించు, ఆ తర్వాత పరిచర్య చేయి, మొత్తం ఆయన సన్నిధికి వెళ్తాయి. ఇది జరగక మునుపు నువ్వు ఎన్ని చేసినా వట్టిదే. ఇది గుర్తుపెట్టుకో. ఒకటి, మనకి చాలా విషయాలకి సమాధానం ద్వారానే జవాబిస్తాడు దేవుడు. ఫస్ట్ మన పాపములను గూర్చి ఆయన స్పందన ఏందో మనలో ఉండే సమాధానం ద్వారానే జవాబిస్తాడు. సమాధానం మన హృదయంలో ఉంటే మనం ఓకే. అసమాధానం మనలో స్టార్ట్ అయిందంటే మన విషయమే దేవుడు అభ్యంతరపడుతున్నాడు. తన అభ్యంతరపడుతున్న దానికి స్పందనగా మనల్ని ఏలుచున్న సమాధానాన్ని ఆపేస్తాడు. ఆపినప్పుడు అర్థమైపోయింది, ఆందోళన స్టార్ట్ అయింది. నిజంగా అర్థమవుతుందా? డౌట్ లేదుగా. వర్ణించి ఆ ఒక్కటే ఇప్పటికి 3 సార్లు నేను చెప్పా, బాగా మైండ్కి ఎక్కాలని. ఇప్పుడు రెండవది చెప్తా. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదే స్పందన ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆమోదించాడు, దేవుని దగ్గరగా చేరింది అనుకో, దేవుడు ఓకే చేశాడు అనుకో, నీ హృదయంలో సమాధానాన్ని పంపిస్తాడు. ఆ విషయంలో నీ మనవి నేను అంగీకరించాను, ఇక దాని గురించి నువ్వు మొత్తుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది, ఇంకా వేరే విషయాన్ని గురించి మాట్లాడంటాడు. మీకు ఈజీగా చాలాసార్లు చెప్పాను. సముద్రం మీద ఓడలో జార్జ్ ముల్లర్ ప్రయాణం చేస్తున్నప్పుడు, మరి ఓడ ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా మంచు అడ్డుగా ఉన్నప్పుడు జార్జ్ ముల్లర్ గారు చెప్తాడు, ఆ ఓడ నాయకుడితో, అతను కూడా క్రైస్తవుడే, నేను ఫలానా టైం కల్లా అక్కడ ఉండాలి అని ఈయన అంటాడు. ఈ మంచులో దారి అర్థం కావటం లేదు, ఎడిపోయి ఏం ఢీ కొడుతున్నా తెలియదు, దారి కనపడని స్థితిలో నేను ఎలా నువ్వు చెప్పిన టైంకి తీసుకెళ్ళగలను, ఇది సాధ్యపడదు అని అతను అన్నప్పుడు జార్జ్ ముల్లర్ గారు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తావా, ప్రార్థన చేసే అలవాటు నీకుందా అంటాడు. బాయ్ స్తోత్రం చెప్తాముడు, గట్టిగా చెప్పు. నువ్వు ప్రార్థన చేసే అలవాటు ఉందా నీకంటాడు. నాకు ప్రార్థన చేసే అలవాటు ఉంది సార్. ప్రార్థన చేద్దాం, గదిలోకి వెళ్ళి దేవుడే సమాధానం ఇస్తాడు. ఇద్దరు కలిసి గదిలోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎవరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు? జార్జ్ ముల్లర్ గారు. ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత మరి రెండోవాడు కూడా చేయాలిగా ప్రార్థన, ఆయన చేయబోతాడు. అప్పుడు ఈయనంటాడు, నా ప్రార్థన దేవుడు విన్నాడని నాకు నిశ్చయత ఉంది, ఇంకా నీ ప్రార్థన అక్కర్లేదంటాడు. ఆ మాట కోసం చెప్పా, ఇది మీకు తెలియదని కదా, అక్కడ ఆ మాట వాడతాడు ఆయన. నా ప్రార్థన దేవుడు విన్నాడని నాకు నిశ్చయత వచ్చింది, ఇంక నీ ప్రార్థన అవసరం లేదు, పద బయటికి అంటాడు. అంటే ఎంత షార్ప్గా ఉందో చూడు ఆయన మనసు, ఆయన అంతరంగం. అందులో దేవుడిచ్చు సమాధానం. ప్రార్థన చేశాడు, వెంటనే సమాధానం హృదయంలోకి వచ్చేసింది. రెండో వాడిని ప్రార్థన కూడా చేయని అవసరం లేదు, నా ప్రార్థన వినపడింది, నా హృదయంలో దేవుని సమాధానం వచ్చింది, పద పోయి చూసుకోపోమంటే వెళ్ళి చూస్తే ఆ మంచు మొత్తం కూడా ఎగిరిపోయి మొత్తం ఓపెన్ దారి కనపడతా ఉంటుంది సముద్రం మీద. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తావో ఆ ప్రార్థనలో దేవుని దగ్గరకు చేరినప్పుడు ఆ ప్రార్థన మళ్ళా నువ్వు చేయబోతే దేవుని దగ్గర నుండి ఒక సమాధానం నీ హృదయంలో వచ్చింది, నీకే అనిపించింది, ఇక దాన్ని మళ్ళా నేను దేవుని ముందు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఆ విషయంలో నా హృదయంలో సమాధానం ఉంచాడు. సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. మీటింగ్ గ్రౌండ్ దగ్గర ఒక చిన్న ల్యాండ్ ఉంది. మీటింగ్ గ్రౌండ్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ విషయంలో నేను ప్రార్థన చేశాను. నా దేవుడు కృపగలిగిన దేవుడు, నాకు తెలుసు ఆయన స్పందిస్తాడని. ఒకసారి ప్రార్థన చేశాను, మళ్ళా నా హృదయంలో క్వశ్చన్ మార్క్ అంతే ఉంది. మళ్ళా ప్రార్థన చేశాను. ఒకరోజు అనుకోకుండా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆ ల్యాండ్లోకి వెళ్ళిపోయి ఆ పొలంలో మోకాళ్ళుని ప్రార్థన చేశాను. ఆ పొలంలోనే మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు, ఇది చాలా అవసరం మీటింగ్కి నా ప్రభు, ఇక మళ్ళా చేయాలా నేను దానికోసం. ఆశ్చర్యం చెప్పనా, ఎప్పుడైతే నాకు ఇంకా నిశ్చయత వచ్చింది, ఇప్పుడు నేను చేసిన ఈ ప్రార్థన నా దేవుని సన్నిధిలో వినబడింది, ఎందుకంటే దేవుని దగ్గర నుండి నా హృదయంలో సమాధానం వచ్చింది గనుక నా ప్రభు నా ప్రార్థన అంగీకరించాడు, ఇది నాకు కాయపరిచాడు అని నేను అనుకున్నప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేయలేదు. అంతకుముందు అన్నిసార్లు ప్రార్థన చేసినా అతడు స్పందించలేదు. ఇదిగో నాకు ప్రార్థన చేసినప్పుడు సమాధానం వచ్చిందని చెప్పాను చూడు, ఆ తర్వాత అతడు స్పందించి అతడు వచ్చి నాకు ఆ పొలాన్ని విక్రయించడం జరిగింది, అంటే అమ్మటం జరిగింది. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అంటే ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళింది అనే విషయంలో కూడా అంతరంగంలో సమాధానం ఉంటుంది, బహిరంగ సాక్ష్యం ద్వారా కూడా సమాధానం ఇస్తాడు.
వర్షింపకుండునట్లు ప్రార్థించిన ఏలియా దేవుడు వర్షం కురిపించినట్లు మళ్ళా ప్రార్థన చేశాడు. తన పనివానితో చెప్పాడు, నువ్వు మెరక ఎక్కి సముద్రం వైపు చూడు, నీకేం కనపడిందో నాకు చెప్పు. దేవుడు వర్షాన్ని పంపిస్తానని చెప్పాడు, నేను ప్రార్థన చేస్తాను. మోకాళ్ళు ఉన్నాడు, రెండు మోకాళ్ళ మధ్య తల పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఈ పనివాడు వెళ్ళి చూసి వచ్చాడు, పరిచారకుడు వెళ్ళి చూసి వచ్చాడు. అయ్యా నాకేం కనపడలేదు అన్నాడు. కనపడలేదా? సరిపో, మళ్ళీ ప్రార్థన చేస్తా పో అన్నాడు. మళ్ళా తల మోకాళ్ళ మధ్య పెట్టుకుని మళ్ళా ప్రార్థన చేశాడు. మళ్ళీ వచ్చాడు, అయ్యా ఏం కనపడలేదా? కనపడలేదయ్యా. ఇలాగున అతడు 7 మార్లు చేశాడు. సమాధానం రావాలే, రాలేదా? సరే మళ్ళీ పో. దేవుడే నాకు తెలిసి స్పందించి ఉంటాడని వీడి కాళ్ళు పోతాయని, పాప పరిచారకుడి కాళ్ళు పోతాయని. లేకపోతే 7 సార్లు కాదు, 77 సార్లు కూడా తిప్పుతాడు అవసరమైతే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థనలో ఉపక్రమించినోడు మొండోడు, ఏలియా మామూలుడు కాదు. ఇప్పుడు 7 సార్లు తిరిగి వచ్చాడు అతను. మెరకెక్కి దిగాల. ఈ 7 సార్లు కానీ దేవుడు స్పందించకపోతే 77 సార్లు అని తిప్పుతాడు. ఆయనకే మోకాళ్ళు వేసి కూర్చున్నాడు, తిరిగి వాడు చస్తాడు. 7వ మారు అతను వెళ్ళి చూసినప్పుడు అరచేయంత మేఘం సముద్రంలో నుండి పైకెక్కుతుంది. అప్పుడు వచ్చాడు కేకేసుకుంటా, అయ్యా అనుకుంటూ వచ్చాడు. ఏంటంటే అరచేయంత మేఘం సముద్రంలో నుండి పైకెక్కుతుందయ్యా అన్నాడు. పో. అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. 2 విధములుగా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఒకటి, మన ప్రార్థనకు జవాబు ఇచ్చుట ద్వారా సమాధానం ఇస్తాడు. రెండవది, ఆయన మౌన భాష, మన అంతరంగంలో సమాధానం. నువ్వు బాధపడొద్దు, మొత్తుకోవద్దు, నా దగ్గరికి చేరింది ఆ విన్నపం, నేను విన్నాను, తీసుకున్నాను, నేను ఇస్తాను ఆన్సర్. ఆ అంశాన్ని వదిలిపెట్టి ఇంక వేరే పాయింట్ దగ్గరికి రా అనే నిశ్చయిత కోసం నీకు సమాధానమే సాక్ష్యం నీ హృదయంలో. 2, కొంతమంది నా ప్రార్థన పోయిందో పోలేదో అంటుంటారు. పోయిందో పోలేదో అన్నావంటే మళ్ళీ చేయి, తప్పదు. నా ప్రార్థన నా దేవుని దగ్గరికి చేరింది అనే నిశ్చయిత వచ్చిందాక, ఆ సమాధానం నీలో వచ్చిందాక చెయ్యి. నా ప్రభు దగ్గరికి నా ప్రార్థన వెళ్ళింది అనే నిశ్చయత, ఆ విషయమై ఆ అంశం గురించి నీ హృదయంలో సమాధానం ఉందంటే అది పోయినట్టే అక్కడికి. గట్టి కొట్టు. అర్థమైందా? నీ హృదయంలో సమాధానం ఉంచుట ద్వారానే ఆ ప్రార్థనకు నిశ్చయత నీ కలిగిస్తాడు దేవుడు. అంటే సమాధానం ద్వారానే మాట్లాడతాడు. 2, మొదటిది ఏం చెప్పాను? అపరాధాల విషయంలో సమాధానం ద్వారానే మనకు తన అభిప్రాయాన్ని చెప్తాడు, హృదయంలో సమాధానం ద్వారా. రెండవది, ప్రార్థన ఆలకించబడిందా లేదా అన్నదానికి కూడా. జార్జి ముల్లర్ గారు ప్రార్థించాడు, వెంటనే అతనికి హృదయంలో సమాధానం వచ్చింది. అసలు అంత స్పీడ్గా ఎట్లా కనెక్ట్ అవుతాడండి? నాకు అర్థం కాదు. అంటే ఆయనే చెప్తాడు, 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నా. నేను చేసిన ప్రార్థనలో ఏ ప్రార్థన వినబడిందో, ఏ ప్రార్థన వినబడలేదో కూడా నాకు తెలుసు. ఏ ప్రార్థన ఆయన గైకొన్నాడో, ఏ ప్రార్థన గైకొనలేదో కూడా నాకు తెలుసు. ఎట్లా తెలుసు సార్? ప్రార్థన గైకుంటే ఆ విషయమే నా హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. నా హృదయంలో సమాధానం ఆ విషయంలో రాలేదు అంటే ఆయన ప్రార్థన ఆ విషయంలో వినలేదు అని. అటు వినబడ్డదాకా నేను అడుగుతా. ఇట్లా అంతరంగంలో వచ్చేటువంటి స్పందన ద్వారానే మనం గుర్తుపట్టవచ్చు. అందుకే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని చెప్తున్నాను నేను, కీలకమైంది. 2, మూడవది, నువ్వు వాక్యం చదువుతావు, బాగా వినండి. వాక్యం చదువుతావు, కనీసం బైబిల్ 2, 3, 4 సార్లు చదివావు, కాస్తో కూస్తో వాక్యం నీలో ఉంది. నువ్వు కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఉపదేశం చేసేవాడి దగ్గర దుర్బోధ వినబడిందనుకో, అక్కడ కూడా నీ హృదయంలో సమాధానం పోయింది. అక్కడ కూడా నీ హృదయం గందరగోళం అయిపోయింది, సమాధానం పోయింది. నా హృదయంలో సమాధానం పోయింది. ఎందుకు పోయిందంటే అతను చెప్తున్నది సత్యం కాదు, సత్య విరుద్ధమైన బోధ, ఆత్మను నాశనం చేసే బోధ. ఇప్పుడు యేసు ప్రభు దేవుడా కాదా? పెద్దగా చెప్పండి. మంచి స్పీకర్ వచ్చాడు, మంచి ప్రసంగీకుడు వచ్చాడు, బాగా చెప్తున్నాడు అని చెప్పి ఎవరో చెప్పారు, వెళ్ళి కూటంలో కూర్చున్నాం. వాడు మొదలు పెట్టాడు, ఏవేవో చెప్పాడు, లేఖనాలు ఏవో చూపించాడు. చివరికి ఏం తేల్చాడంటే యేసు ప్రభు దేవుడు కాదని ఫైనల్ తేల్చాడు.
అప్పటిదాకా విని 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 ఉన్న నువ్వు యేసు ప్రభు దేవుడు కాదు అని ఎప్పుడైతే ఆ స్వరం నీ చెవిన పడిందో వెంటనే ఇది సత్యము కాదు, వెంటనే నీ హృదయంలో అసమాధానం ప్రారంభమైద్ది, ఆందోళన స్టార్ట్ అయింది, గుండె కొట్టుకుంటుంది. ఇక నీ మంచి మనస్సాక్షిలో అసమాధానం ప్రారంభమై ఇక నువ్వు ఉండబట్టలేవు. రెండు జరుగుతాయి. ఒకటి, పాసిబిలిటీ ఉంటే ప్రశ్నించడం, సాధ్యం కాకపోతే లేచి రావటం. నువ్వు చెప్పింది సత్యం కాదు, వాక్య వ్యతిరేకమైన బోధ, అది విషతుల్యమైన బోధ. యేసు దేవుడు కాకపోవటం ఏమిటి? అనేక వచనాలు యేసు దేవుడని వ్రాయబడి ఉన్నాయి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తుంది? రోమాపత్రిక 9:5, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఇంత ఉన్నాడు. స్పష్టంగా వచనం ఉంటే నువ్వు యేసు దేవుడు కాదంటావు, దౌర్భాగ్యుడా. ఇది తప్పు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. టప్ప లేఖనాలు గుర్తొచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు, అతను చెప్తున్న వాక్యానికి విరుద్ధమైన వచనాలు ఇవి, ఈ వచనాల ప్రకారం అది చేస్తున్న తప్పు. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇందాకేం చెప్పాను? సర్వాధికారి అయిన దేవుడు. ఇక్కడ ఏమనుంది? యేసు నిజమైన దేవుడు మరియు నిత్య జీవమునై ఉన్నాడు. ఒకవాడు అంటాడు అది తండ్రిని గురించి చెప్పాడు, యేసుని గురించి కాదంటాడు. యేసు ప్రభు తన గురించి ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును. అక్కడ ఏముంది? నిజమైన దేవుడు నిత్య. యేసు ప్రభు తన గురించి ఏం చెప్పుకున్నాడు? నేను జీవమునని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరిని గురించిన మాట అది? అక్షరాల యేసును గురించిన వచనం. యేసు నిజమైన దేవుడు, యేసు సర్వాధికారి అయిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు, వాక్యమై ఉన్న దైవము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమై ఉన్న దైవము. 3 అదే అధ్యాయం 18వ వచనం, అద్వితీయ దేవుడని పుట్నోట్లో ఉంటుంది. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అక్కడ ఒక సంఖ్య వేసి ఉంటుంది, పుట్నోట్లో చూస్తే అద్వితీయ దేవుడే అని రాసి ఉంటుంది మూల భాషలో. ఇప్పుడు వరుసగా చెప్పుకున్న వాక్యమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు. ఇలాగ అనేక వచనాలు రాయబడి ఉండి ఈ దౌర్భాగ్యుడేంటి యేసు దేవుడు కాదని మాట్లాడతాడు. అసలు ఆ మాట ఎప్పుడైతే నా చెవును పడిందో నా హృదయంలో సమాధానం పోయింది. సార్, అది సత్యం కాదండి, వారు చెప్తున్నది సత్యబోధ కాదండి, వాక్య సమ్మతమైన బోధ కాదండి. విగ్రహార్పితం తినొచ్చు అని ఒకడు బోధించాడు. అప్పటిదాకా కూర్చొని వాక్యం విన్నోడికి ఆ మాట వినబడగానే సమాధానం పోయింది. ఎందుకంటే లేఖనాలు గుర్తొస్తాయి. లేఖనం ఏం చెప్పింది? ఎన్ని వచనాలు చెప్పినాయి? అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం మరియు 28, 29 వచనాలు. రక్తమును జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని విగ్రహార్పితమును విసర్జించవలెను అనే వచనం ఉంది. ఆ ప్రకటన గ్రంథము 2:20 ప్రకారం విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ మోసపరచు బోధ. అదే 2వ అధ్యాయము 17-14 వచనం నుంచి చూస్తే, 14-17 వచనాలు చూస్తే అక్కడ ఇలా రాసి ఉంటది, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉరియొడ్డే బోధ, బిలాము బోధ, విగ్రహార్పితం తినొచ్చు అని చేసే బోధ అని చెప్పాడు ప్రకటన గ్రంథం 2:14, 2:20. ఇన్ని వచనాలు ఏకమై సాక్ష్యం ఇస్తుంటే కొరింథీ పత్రిక 10లో కూడా చెప్తాడు, 8లో చెప్తాడు. ఇందులో అన్యజనులు అర్పించు బలులు అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారు. కాబట్టి మీరు ప్రభు బలలోను దయ్యముల బలలోను పాలివారవుట నాకు ఇష్టము లేదు. అంటే అన్యుల బలలో చెయ్యి వేయొద్దని స్పష్టంగా చెప్పాడు. ఇన్ని వచనాలు ఏకమై సాక్ష్యం చెప్తుంటే ఏం కాదు తిన్నా ఏం కాదని ఒకడు బోధిస్తున్నాడంటే నీకు మంచి మనస్సాక్షి ఉండి నిర్మలమైన మనస్సాక్షి ఉంటే అలాంటి బోధ విన్నప్పుడు, ఆ తప్పుడు బోధ విన్నప్పుడు హృదయంలో సమాధానం పోయింది. అర్థమైందా?
సమాధానం పోయిందంటేనే నీకు అర్థమైపోయింది వీడు తప్పు బోధిస్తున్నాడు అని. సమాధానం ఏం పోలేదు, సమాధానం అంతే ఉంది అనుకో, మనస్సాక్షి చెడిపోయిందని అర్థం అన్నమాట. వాత వేయబడిపోయింది మనస్సాక్షి, చెడిపోయింది మనస్సాక్షి. అప్పుడు ఇక నీకు లేఖనాలు పనిచేయవు. అరే ఈ లేఖనాలు ఇలా ఉన్నాయి కదా అనే ఆలోచనే నీకు రాదు. కరెక్టేలే చెప్పాడు కరెక్టే అని రాజీ పడిపోతావు. నువ్వు రాజీ పడలేదు అంటే నీలో వాక్యం పనిచేస్తుంది. రెండవది, నీ హృదయంలో సమాధానం కూడా నీకు జడ్జి చేస్తుంది. వాడు చెప్తుంది తప్పు బోధ, అది విన్నావంటే నువ్వు భ్రష్టుడు అవుతావు. లేచి వెళ్ళిపో. ఆ మాట వినొద్దు, ఆ వీడియో చూడొద్దు, వాటిని లక్ష్య పెట్టద్దు. అది నీ కంటపడిందంటే హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. అది తొలగిస్తే ప్రశాంతంగా. అట్లాగా నువ్వు వింటున్నది సత్యబోధో అబద్ధబోధో, నీ హృదయంలో ఉన్న సమాధానమే నీకు సాక్ష్యం ఇచ్చింది, నీలో ఉన్న లేఖనమే నీకు సాక్ష్యం ఇచ్చింది. అదే సత్యం నీకు వినపడుతుందనుకో, సత్య ప్రత్యక్షత కనపడుతుందనుకో, హృదయం గంతులేస్తూ ఉంటుంది. కృప మెదడు దొరికితే నేను తృప్తి చెందని అంటాడు ఒకప్పుడు దావీదు. తర్వాత నీ లేఖనం దొరికిన తర్వాత, నీ ధర్మశాస్త్రం దొరికిన తర్వాత అంతకంటే ఎక్కువ సంతోషం కలిగింది నాకు అంటాడు. అట్లాగా లేఖనంలో లోతైన విషయాలు నీకు దొరుకుతున్నప్పుడు, సత్యవాక్యం నీకు అందుతున్నప్పుడు నీ హృదయం గంతులేస్తుంది, సమాధానం ఎక్కువ అవుతుంది, ఆనందం కలిగింది. ఈ విధంగా కూడా దేవుడు తన జడ్జిమెంట్ని మనకిస్తాడు. నువ్వు వింటున్నది సత్యబోధో దుర్బోధో. ఇది ఎంతమందికి అర్థమైంది? పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమైందో కాదో. ఇదంతా మన హృదయంలో ఉన్న సమాధానాన్ని ఉపయోగించే మాట్లాడుతున్నాడు. లాస్ట్ విషయం, ఒక సంగతి దేవుని చిత్తమా కాదా అనేది తెలుసుకునే విషయంలో కూడా హృదయంలో సమాధానం ద్వారానే ఉత్తరం ఇస్తాడు. ప్రభు చిత్తం ఎలా తెలుసుకోవాలన్నయ్యా? ప్రభు చిత్తం ఎలా తెలుసుకోవాలంటే కొన్ని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని ప్రార్థించినప్పుడు దేవుడు మన హృదయంలో ఇచ్చే సమాధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి, చోటకి నువ్వు వెళ్ళాలనుకున్నావు, ఒకళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకున్నావు, ప్రార్థన చేశావు. ప్రార్థన చేస్తే నీ హృదయంలో ఎలాంటి అలజడి లేదు, మంచి సమాధానం ఉందనుకో, దేవుడు ఆమోదిస్తున్నాడు వెళ్ళని. అలా కాకుండా నువ్వు ప్రార్థించినప్పుడు నీ హృదయంలో అలజడి స్టార్ట్ అయిందనుకో, అసమాధానం స్టార్ట్ అయిందనుకో, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే అక్కడ నీకేదో కీడు పంచుంది, నీకేదో అవమానం జరగబోతుంది. ఒకసారి ఈ మధ్య కాలంలోనే ఒక చోటకి వెళ్ళాలనే ప్రేరణ కలిగింది. నా మనసుకి నాకు కలిగింది, ఆలోచన కలిగింది. కొన్ని మాటలు వినటం వల్ల ఆలోచన కలిగింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ మీకు అర్థం కావటానికి. ప్రార్థన చేశాను వెళ్ళాలా వద్దా అని. ప్రార్థన చేస్తే సమాధానం రావటల్లా. కానీ కొంతమంది ప్రేరణను బట్టి వెళ్ళాలనిపిస్తుంది, కొంతమంది పక్కన వాళ్ళు ప్రేరేపించిన దాన్ని బట్టి వెళ్ళాలనిపిస్తుంది అనుకోండి. కానీ ప్రార్థించినప్పుడు మాత్రం అంతరంగంలో సమాధానం రావట్లా, అసమాధానం వస్తుంది ప్రార్థించినప్పుడు. అంటే ఏమని సిగ్నల్ ఇస్తున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళకపోవటమే మంచిది, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. నువ్వు ప్రార్థించావు నువ్వు వెళ్ళాలా వద్దా అని, ఇదిగో అసమాధానం ద్వారా నేను నీకు సాక్ష్యం ఇస్తున్నాను, వెళ్ళకపోవటమే మంచిది. ఆయనేమో లోపల అసమాధానం ఇచ్చాడంటే వెళ్ళొద్దని, సమాధానం పోయింది ప్రార్థన చేసినాక. కానీ పక్కన వాళ్ళు ఏం చేశారు? వెళ్దాం. కానీ నా అంతరంగంలో సమాధానం పోయింది. దేవుడేమో వ్యతిరేకమైన సిగ్నల్ ఇస్తా ఉన్నాడు, వెళ్ళొద్దు అని. అది నాకు కొంచెం అభ్యంతరకరంగా ఉంది. వెళ్ళకపోతేనే బాగుండేమో అని పక్కన వాళ్ళు కాదు వెళ్ళాలి. అలాగే నా మనసు కూడా కోరిక కలిగి ఉంది వెళ్ళాలి అని. కాబట్టి ఇప్పుడు ఏం చేశాను? పక్క వాళ్ళ ప్రేరణకి, నా మనసు యొక్క ప్రేరణకి లొంగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం జరిగింది. మేము ఏదో ఊహించుకొని వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది, అవమానం జరిగింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, నీ విషయంలో వాళ్ళ హృదయాలు సరైనవిగా లేవు, నీ విషయంలో వాళ్ళు అభ్యంతరం కలిగి ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. సదాభిప్రాయం కలిగి లేరు, సమాధానంగా లేరు వాళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళకపోవటమే మంచిది. దేవుడు అంతరంగంలో సిగ్నల్ ఇచ్చాడు.
దేని ద్వారా ఇచ్చాడు? సమాధానం ద్వారానా, అసమాధానం ద్వారానా? సమాధానం ద్వారా కాదు. అంతరంగంలో ఆ విషయం అడిగినప్పుడు అసమాధానం స్టార్ట్ అయింది, సమాధానం పోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలిసి ఎళ్ళకరా బాబు అని. ఏమో అర్థమవుతుందో లేదో మహారాజులు. మరి నీకు దండం రా బాబు అనుకుంటున్నారా? అబద్ధాలు ఆడుకుని చెప్పండి, నిజంగా అర్థమవుతుందా లేదా? అవునా? అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని బయలుదేరుతున్నావు. ఇప్పుడన్నా అర్థమయ్యేదేమో చూడండి. ఇవి అయితే బాగా అర్థమవుతాయిగా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశావు, దేవుడు దాన్ని ఆమోదించాడు అనుకో, నీ హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. అలా ప్రార్థించినప్పుడు నీ హృదయంలో గందరగోళం నెలకొందనుకో, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే దేవుడు ఇచ్చే సిగ్నల్స్ని గుర్తుపట్టగలిగితే చాలా ఉచ్చులు తప్పించుకోవచ్చు, చాలా ఉర్లు తప్పించుకోవచ్చు. నేను అందుకే ఇది చాలా సెన్సిటివ్, ఇది చాలా కీలకమైందని చెప్పింది. నేను మనం ఇరుక్కునే ఘట్టాలు చాలా తప్పించుకోవచ్చు. ఇదే వాళ్ళు సాధన చేసింది భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఇష్టపడ్డారు, నా మనసు కూడా కోరుకుంటుంది అంటే దేవుడు ఏమంటాడు? ప్రార్థన చేద్దాం. ప్రభా స్తోత్రం, మాతో మాట్లాడిన ఆయన, వెళ్ళాలా వద్దా? మేము వెళ్తున్నాం ప్రభా, నీవే తోడై ఉండి సహాయం చేయి. వెళ్ళాలా వద్దా కూడా కాదు, వెళ్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయిపోయింది. ఇప్పుడేం రావాలా లోపల? ఇప్పుడేం రావాలా లోపల? దేవుడు ఆమోదిస్తే పెద్దగా చెప్పండి. దేవుడు ఆమోదించకపోతే అది స్టార్ట్ అయింది, అలజడి స్టార్ట్ అయింది. వద్దు 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 అలజడి స్టార్ట్ అయింది, సమాధానం పోయింది. అయినా సరే మరి మన మనసు ఉబలాట పడితే ఆగంగా, మనం తపన ఆగదుగా మనకి. దేవుడు అన్ని సిగ్నల్స్ ఇచ్చిన మనం ఆగంగా పోయినప్పుడు దేవుడు ఎందుకు అసమాధానాన్ని ఇచ్చాడు? వాళ్ళ మోకాలు చూసి, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు అర్థమైంది. అబ్బా తప్పు చేశారా అనిపించింది, తేడా పడ్డారా, అనవసరంగా వచ్చాను ఇక్కడికి అనిపించింది. చరిత్రలో మళ్ళీ ఇంకోసారి వెళ్ళకూడదురా బాబు ఇక్కడికి అనిపించింది. అట్లాంటి సీన్ ఎదురైంది అక్కడ. దేవుడు తప్పేం లేదు. తిరిగి వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అరే చెత్తోడా, నేను చెప్పా కదరా, నువ్వు చెత్తోడి ఉన్న చోట ఉండవురా, నేను చెప్పా కదరా, పద్ధతిగా వద్దురా. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పంచుకున్నా, అయ్యా ప్రార్థన చేశానే కానీ నా అంతరంగంలో సమాధానం లేదు అంటే దేవుడు దాన్ని అంగీకరించలేదు. నీ ఎడల వారి అంతఃకరణం విశాలమై లేదు, సంకుచితమై ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని నేను మాట్లాడాను. దానికి గుర్తుగా అసమాధానం కూడా ఇచ్చాను. తపనగా పరిగెత్తే ఒరిగిందిరా, అనిగిందిగా, ఇంకవా. ఇప్పుడు 4 విషయాల్లో సమాధానాన్ని ఎట్ట వాడుకొని మనల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చెప్పా. మొట్టమొదటిది ఏ విషయంలో? ఏదో ఒక విషయంలో, ప్రార్థన విషయంలోనా? అపరాధముల విషయం, సూపర్ సూపర్. రెండవది ఏ విషయంలో? ప్రార్థన ఆలకించబడిందా లేదనే విషయంలో కూడా సమాధానాన్ని ఉపయోగించుకొని మనతో మాట్లాడతాడు. మూడవది, దుర్బోధలు మన చెవిన పడ్డప్పుడు కూడా సమాధానం కొరవడిపోతుంది. ఆ సమాధానం లేని స్థితిలో ఆ బోధలు విన్నామంటే మనస్సాక్షి చెడిపోయి భ్రష్టులం అవుతా, వినకూడదు. ఆ వీడియో కనపడ్డా, ఆ బోధకులు కనపడ్డా, వాళ్ళ ప్రసంగాలు నీ దగ్గరకు వచ్చినా, నువ్వు ఉన్న ఏరియాలో కూటం పెట్టినా పొరపాటును కూడా వెళ్ళటానికి లేదు, ఎందుకంటే అది దుర్బోధ. 4వది, ప్రభు యొక్క చిత్తము తెలుసుకునే విషయంలో కూడా సమాధానం ద్వారానే మనకు సమాధానం ఇస్తాడు. మన అంతరంగంలో సమాధానం ద్వారా. నేను అడిగాను, వెళ్తాను ప్రభా, ఏ సునామాలు అడుగుతున్నావు తండ్రి ఆమెను అన్నప్పుడు నాకు ఏ అలజడి లేకుండా, ఆందోళన లేకుండా నిమ్మళంగా ఉన్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ స్పష్టంగా సిగ్నల్ ఇచ్చాడు. ఆ గడప దగ్గరికి వెళ్ళిన దాకా నాకు ఆ సిగ్నల్ కొడతానే ఉంది, వద్దు 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 అని. హృదయంలో అసమాధానం. వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎందుక దేవుడు అసమాధానం. ఈ విధంగా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇక దీన్ని బట్టి మీరు ఏదైనా కూడా గ్రహించవచ్చు, గుర్తుపట్టవచ్చు. అంటే దేవునితో మన సహవాసం ఏర్పరచుకునే దాన్ని బట్టి, ఆయన మన హృదయంలో పుట్టించేటువంటి సమాధానం, దాని యొక్క స్పందనలను బట్టి ప్రతి విషయాన్ని మనం గుర్తుపట్టవచ్చు. ఇది ఒకసారిగా మీకు అర్థం కాకపోతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను ముగిస్తాను,
ఎందుకంటే టైం అయిపోయింది, నేను ముగిస్తాను. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ వాక్యం పెట్టుకుని వినండి. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది, మళ్ళీ ప్రశాంతంగా వినండి. అలా ఆ సాధన చేయండి, అలా నేర్చుకోండి. అప్పుడు నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వే అడుగులు వేయగలుగుతావు. పర్సనల్గా నువ్వు దేవునితో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకో. అర్థమైందా? అప్పుడు నేను నీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా చాలా విషయాల్లో నువ్వే డీల్ చేసుకోగలుగుతావు. ఆల్రెడీ మీలో కొంతమందికి ఇప్పటికే ఈ అనుభవం ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ విషయం స్పష్టంగా నేను అందించాను కనుక ఇప్పటికి ఈ అనుభవం ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళలో లేకపోతే కనీసం ఇక నుంచైనా సాధన చేయండి. దేవుని కృపను బట్టి ఈ 4 విషయాల్లో, ఈ సమాధానం లేక అసమాధానం అనే విషయాన్ని, హృదయంలో దేవుడు ఇచ్చేటువంటి సమాధానం, దాని యొక్క ఏలుబడి, దాని ద్వారా ఈ స్పందనలను గుర్తుపట్టడం అనేది 4 విషయాల్లో నేను ఇరుగున్నాను దేవుడి కృపలో. కొన్ని ప్రార్థనలు వెంటనే దేవుడు విన్నట్టుగా నాకు సమాధానం వచ్చింది హృదయంలో. నిజంగానే ఇక దాని గురించి మళ్ళీ ప్రార్థన చేయబుద్ధి కాదు. వెళ్ళిపోయిన దేవుడి దగ్గరికి నిశ్చయత వచ్చేసిద్ది. అప్పుడు అంశాన్ని మార్చి వేరే అంశం చేస్తా. ఇక దాని గురించి అడగను. అలవాటు ఉంది నాకు అట్లా. కొన్నిటి గురించి సమాధానం రాదు అంతరంగంలో, అంటే ఇంకా అవసరం, నువ్వు చెయ్యి, దానికోసం గోజాడు చేస్తావు. కొన్నిసార్లు దేవుని చిత్తం తెలుసుకోవడానికి మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుడు ఇచ్చేటువంటి సమాధానం లేక అసమాధానాన్ని బట్టి వెళ్ళాలా వద్ద డిసైడ్ చేసుకుంటా. ఎందుకంటే అనుభవాలు ఉన్నాయిగా. కొన్నిసార్లు వద్దన్నా కూడా పోయి దెబ్బలు తిన్న అనుభవాలు సాధన చేసుకుంటా. అపరాధాల విషయంలో కూడా అంతే. ఈ 4 విషయాలు ఈరోజు మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఒక పట్టాన అర్థం కాకపోతే ఇబ్బంది లేదు, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ వినండి. అవగాహన కలిగి దేవుని కోసం ఫలించండి, దేవుని ఆత్మచేత నడిపించబడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైకి లేవండి. మీ భక్తి సాధనకు ఉపయోగపడేటువంటి ఒక విలువైన సమాచారం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును మరొకసారి అందించాడు. మనం దేవునికి స్తుతులు చెల్లించుదాం. దేవా, మాతో మాట్లాడి మంచి సమాచారం మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. నిజమే, కొన్నిసార్లు అపరాధాలు చేసి వాటి విషయంలో సరి చేసుకోకుండా ఆ వంకర టింకర అలానే పెట్టుకొని నీకు ఏదో చేయాలని పూనుకుంటాం, ఏదో నీ ద్వారా మెప్పు పొందడానికి ట్రై చేస్తాం. అయితే అవన్నీ ఒట్టివేనని ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడావు. మా కళ్ళు తెరిచావు, నీకు వందనాలు ప్రభువా. అలాగున్న ప్రతి విషయంలో మా హృదయంలో నువ్వు ఉంచినటువంటి సమాధానం యొక్క ఏలుబడి విషయంలో మేము మెళుకోగలవారమై సమాధానం ద్వారానే సమస్తం తెలుసుకోవడానికి కృప నీవు నాయన. మాకు వాక్యం ఇచ్చావు. నంబర్ 1లో వాక్యం ఇచ్చావు. నంబర్ 2లో మా అంతరంగంలో ఏలుబడి చేసే సమాధానాన్ని కూడా మాకు ఒక ఇన్ఫార్మర్గా, సమాచారకుడుగా మాకు ఉంచినందుకు నీకు వందనాలు. మనస్సాక్షి చెడినది గాక, మలినమైనది గాక, నిర్మలమైనదిగా, మంచిదిగా మా మనస్సాక్షి ఉండునట్లు మేము జాగ్రత్త పడటానికి సహాయం చేయి. తప్పులు చేసి వాటిని సమర్థించుకోవటానికి మాటలు చెప్పటం కాదు, కానీ నేను తేడా పడ్డాను, అది నిజం, తప్పు జరిగింది, అది నిజమని తప్పుని తప్పుగా యథార్థంగా ఒప్పుకొని అవసరమైతే అహాన్ని వదిలేసి తగ్గించుకొని క్షమాపణ అడిగిందే మంచి మనస్సాక్షి. సమర్థించుకుంటే అది చెడిన మనస్సాక్షి. కాబట్టి మా బిడ్డలు ఎవ్వరిలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. చెడిన మనస్సాక్షి ఎవ్వరిలో ఉండకూడదు, నాలో ఉండకూడదు, నా వారిలో కూడా ఉండకూడదు. అందరూ నిర్మలమైన మంచి మనస్సాక్షి గలవారై హృదయంలో నువ్వు ఇచ్చిన సమాధానం ఏలుచుండగా మేమంతా నీ పని చేయనట్లు మమ్మల్ని ప్రోత్సహించు, బలపరచు. ఈ అంతరంగములో కలిగేటువంటి కదలికల్ని గుర్తుపట్టేంత సున్నితమైన మనస్సుని మాకి కృప చూపు. మా బిడ్డలందరూ ఈ మాటలు గ్రహించి రాబోతున్న రోజుల్లో మంచి ప్రయోజకులు కావాలి. నీ ఆత్మచేత నడిపించబడాలి, నీ కదలికలు గుర్తుపట్టాలి. నువ్వు మా విషయమై సంతోషంగా ఉన్నావో, ముఖం తిప్పేసుకున్నావో కూడా మేము గుర్తుపట్టగలగాలి. నీకు దగ్గర కావాలి, నీకు సమీపం కావాలి, నీతో నడవాలి, నీ ఆలోచనలను గుర్తుపట్టాలి, నీ చిత్తమును నెరవేర్చాలి. మమ్మల్ని అందరినీ బలపరచమని, మా లోపాలు సరిదిద్దు, మా పాపాలు క్షమించు, మాకు విశ్వాసమును మంచి మనస్సాక్షి దయచి
మా హృదయములో నిత్యము నీ సమాధానం స్థిరంగా ఏలున్నట్లు మమ్మల్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నీ మనసులో సమాధానం పుట్టించిందాక ఏ అంశం కోసమైనా సరే పట్టు వదలక ప్రార్థించు. తప్పకుండా దేవుని సమాధానం నీకు దొరుకుతుంది. ఆమేన్. ఏలియా పట్టిన పట్టుబట్టు, హృదయంలో సమాధానం, అరచేయంత మేఘం, ప్రార్థనకు జవాబు కూడా. అరచేయంత మేఘం పైకి లెగిస్తే ఏలియా ఏం చెప్పాడో తెలుసా పనివాడితో? నువ్వు అహాబు దగ్గరికి వెళ్ళి చెప్పు, విస్తారమైన వర్షం కురవబోతుంది అన్నాడు. దేవుడు లేపింది అరచేయంత మేఘమేగా. అరచేయంత మేఘం విస్తారమైన వర్షానికి ఎలా కారణమైద్ది అంటే విస్తారమైన వర్షం పడబోతుందని ఏలియా హృదయంలో సమాధానం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఫలితంగా గొప్ప వర్షాన్ని ఆ రోజు ఏలియా చెప్పినట్లే చూడటం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు దయచేసి మళ్ళీ వెంటనే ట్రై చేయండి. ఇలాగే ఎవరైతే దేవునికి పర్సనల్గా కనెక్ట్ అవుతారో సూపరు. వాళ్ళని కొట్టలేడు ఇక సైతానుగాడు, వాళ్ళని దెబ్బ కొట్టలేడు. దేవునితో అలా పర్సనల్ డీలింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని వాడు గదిలించలేడు. ఈ అనుబంధం ఉండదు చూడు, ఈ అనుభవం ఉండదు చూడు, వాళ్ళు దెబ్బ అయిపోతారు వాడి చేతిలో, వాడి చేత కొట్టబడతారు. ఈ అనుభవం ఉన్న వాళ్ళని వాడు గదిలించలేడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవునితో అంతరంగంలో కలుసుకుంటూ ఉంటారు. దేవునితో వారికి సత్సంబంధం ఉందో లేదో వాళ్ళకి ఇట్టే అర్థమైపోయింది. కనెక్షన్ కట్ అయితే కూడా అర్థమైపోయింది. అర్థమైన వెంటనే దేవుని వైపు మళ్ళుకుంటారు. దేవునితో మన అనుబంధం కలిగి ఉన్నంత వరకు 1000 దెయ్యాలు ఏకమైనా కూడా ఒక్కడు కూడా గదిలించలేవు. అనుబంధం దిగిందా, దేవునితో అనుబంధం కట్ అయిందా, బుక్కే. అందుకని జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరు ఏ విధమైన శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల్లో ఉన్నారో బిడ్డలందరినీ దయచేసి ఆదరించు ప్రభువా. స్వస్థపరచు, కుటుంబాల్లో కలతలు తొలగించు, శ్రమ నుండి విడిపించు, ఆరోగ్యములు దయచే, ఆర్థిక సమృద్ధిని దయచే, ఆత్మీయ ప్రగతి దయచే, పరిశుద్ధాత్మ అభిషేకముతో, ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించు. నీ యందు భయభక్తులు గలవారమై నీ చిత్తము నెరవేర్చుటకు మాకు శక్తిని, అభిషేకాన్ని దయచే, ఆత్మ నడిపింపును దయచే. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ కూడా నీ కృపా కాపుదల్లో భద్రపరిచి క్షేమాన్ని కలిగించమని, నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కూడా దాచి కాయమని ప్రార్థన చేస్తున్నాం. రెండవ కూటంలో కూడా మీ సన్నిధి ప్రత్యక్షపరిచి మరికొన్ని విషయాలు మాకు నేర్పించమని స్తుతి, మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అయ్యలారా, ఒక చిన్న మాట. బైకుల మీద వెళ్ళే వాళ్ళు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. ఏమండి, కింద పడితే బతకట్లా, ఈ న్యూస్లు వినలేక సత్తన్నాం. దయచేసి ఏముందిలే అనుకోవద్దు. పోయిన వాళ్ళందరూ ఏముందిలే అనుకునే పోయారు. మీరు బతికుండి సేవ చేయాలని ఆశపడుతున్నా కాబట్టి బైక్ మీద వెళ్ళేటప్పుడు దయచేసి, అది దగ్గర ప్రాంతమైనా దూర ప్రాంతమైనా, హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. వినపడుతున్నా నేను చెప్పింది? దయచేసి మీకు దండం పెట్టి చెబుతున్నా, హెల్మెట్ పెట్టుకోండి. 1,00,000 రూపాయలు 1,50,000 పెట్టి బైక్ కొన్నప్పుడు ఒక హెల్మెట్ వాడు ఉచితంగా కూడా ఇస్తున్నారు ఈ మధ్య. డబ్బులు పెట్టాను, కొనుక్కొని దయచేసి హెల్మెట్ పెట్టుకొని తిరగండి. బైకుల మీద వెళ్ళేటప్పుడు చిన్నగా వెళ్ళండి, జాగ్రత్త. ఆడవాళ్ళు, మగవాళ్ళు మీ ప్రయాణాలు భద్రం. మీ పరుసులు, మీ పిల్లలు అంతా జాగ్రత్త. మీ అందరికి వందనాలు. కొంచెం సమయంలో 2వ ఆరాధన స్టార్ట్ అయింది. మళ్ళీ కలుసుకుందాం. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా వందనాలు. విన్న సంగతులు మళ్ళీ పునఃధ్యానించండి. ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి వినండి, మీకు ఉపయోగపడతాయి, ఆత్మీయ మేలు కలిగేటట్లు. ఓకే, అందరికి వందనాలు. 2వ ఆరాధనలో కలుసుకుందాం. దైవాశీస్సులు.